హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ వాలా ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము థర్మోడైనామిక్స్ చాప్టర్ కంప్లీట్ వన్ షార్ట్ వీడియో చూద్దాం నాన్న. ఓకే రైట్. థర్మోడైనామిక్స్ చాలా చిన్న చాప్టర్, ఇంకా వెరీ ఈజీ చాప్టర్ కూడా కదా. రైట్ బేటా, ఈ చాప్టర్లో నేను మీకు కీ పాయింట్స్ కవర్ చేయబోతున్నాను నాన్న. రియల్గా చెప్తున్నా, ఈ కీ పాయింట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే 100% న్యూమరికల్స్ అన్నీ సాల్వ్ అవుతాయి నాన్న. సరేనా? రైట్ బడా, ఈరోజు తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకే, సో నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నా కదా, అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ మెయిన్గా నేను ఫార్ములాస్ పైననే ఫోకసింగ్ చేస్తా. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సరేనా? ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే 100% న్యూమరికల్ సాల్వ్ అవుతాయి నాన్న. సరేనా? చిన్న చాప్టర్ తొందర కూడా అయిపోతుంది ఇంకా. ఓకే రైట్ బడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఇంకా స్కోరింగ్ చాప్టర్ మీకు నీట్లో. డైరెక్ట్ ఫార్ములా బేస్ క్వశ్చన్ వస్తుంది నాన్న. ఓకే, సో నీట్లో మీకు ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి ఒకటే క్వశ్చన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. జేఈలో కూడా కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న. ఓకేనా? రైట్ బడా, సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం నాన్న. ఓకే రైట్. సో ఈరోజు మనం ఏ టాపిక్ కవర్ చేయబోతున్నాం అంటే, ఇక చాప్టర్లో ఉన్న అన్ని టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. ఓకే, థర్మల్ ఈక్విలిబ్రియం, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనామిక్స్, హీట్ ఏంది, ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ ఏంటి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనామిక్స్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, థర్మోడైనామిక్ స్టేట్ వేరియబుల్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్స్. ఓకే, థర్మోడైనామిక్ ప్రాసెసెస్, ఈ హీట్ ఇంజన్ ఏంటి, రిఫ్రిజిరేటర్ ఏంటి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనామిక్స్ ఏంటి. ఓకే, ఈ అన్ని టాపిక్ కవర్ చేయబోతున్నాము. అన్ని టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం పక్కా సాల్వ్ చేయబోతున్నాం నాన్న. ఓకే, మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, నేను చెప్పే పాయింట్స్ పైన ఫోకసింగ్ చెయ్యండి, సరిపోతుంది. ఓకేనా? న్యూమరికల్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే రైట్ బడా. సో ఫస్ట్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనామిక్స్. సో దీనిలో ఏంటంటే మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇది కీ పాయింట్ అనమాట. కీ పాయింట్. ఓకే, దీనిలో ఏంటంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది నాన్న. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, 3 బాడీస్ తీసుకున్నాను నేను. ఇఫ్ ఏ అండ్ సి కెప్ట్ ఇన్ కాంటాక్ట్, ఏసీని కాంటాక్ట్లో పెట్టిన, ఓకే, అన్నిటికీ వేరే వేరే టెంపరేచర్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే రైట్ బట్ ఆఫ్టర్ సమ్ టైమ్, కొంచెం సేపటి తర్వాత ఏ అండ్ సి విల్ బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. దీని టెంపరేచర్ సమానంగా అవుతుంది కదా కొంచెం సేపటి తర్వాత. కరెక్ట్. సో టీఏ ఈక్వల్ టు టీసీ రాసుకోవచ్చు. అవునా? నెక్స్ట్ ఏం చేస్తున్నా, బీసీని కాంటాక్ట్లో పెట్టిన. ఇఫ్ బి అండ్ సి ఆర్ ఇన్ కాంటాక్ట్, ఆఫ్టర్ సమ్ టైమ్ బి అండ్ సి విల్ బీ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం కదా. ఈ రెండింటి యొక్క టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ వస్తుంది కదా. రైట్ బడా. సో టీబీ ఈక్వల్ టీసీ రాసుకోవచ్చు కదా. అంటే మొత్తానికి దీనిలో ఏమర్థమైంది? ఓకే, సో ఇఫ్ ఏ అండ్ సి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, టీఏ ఈక్వల్ టు టీసీ. ఇఫ్ బి అండ్ సి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం, టీబీ ఈజ్ ఈక్వల్ టు టీసీ కదా. అంటే దీని ద్వారా మనం ఏం రాయొచ్చు, టీఏ ఈజ్ ఈక్వల్ టు టీబీ ఈజ్ ఈక్వల్ టు టీసీ నాన్న. ఓకే, మెయిన్ కీ పాయింట్ ఇక్కడ రాసిన, టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే రైట్ బడా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ చూడండి. సో ఇంటర్నల్ ఎనర్జీ మనము ఒక బాక్స్లో, ఓకే, ఒక కంటైనర్ లోపల నేను గ్యాస్ మాలిక్యూల్ తీసుకున్నా. ఓకే, ఆ గ్యాస్ మాలిక్యూల్ యొక్క ఎనర్జీనే మనం ఇంటర్నల్ ఎనర్జీ లాగా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. ఓకే, డినోటెడ్ బై సింబల్ యూ నాన్న. పొటెన్షియల్ ఎనర్జీ అనుకోకండి, యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ యూ. ఓకే, అయితే ఇంటర్నల్ ఎనర్జీ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఉంటుంది, ఇంకా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఉంటుంది కదా. రైట్ బడా. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే రెండు మాలిక్యూల్ మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఉంటుంది కదా, ఎందుకంటే మాసెస్ ఉంటాయి కాబట్టి కదా. యూ ఈక్వల్ టు -gm1m2/r కదా, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కదా. జనరల్గా అయితే మాలిక్యూల్స్లో అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఉండదు. ఓకే, కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది డ్యూ టు ద మోషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్. ఓకే, మాలిక్యూల్స్ అనేది ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి దీని లోపల, ఇంకా ఎక్స్టర్నల్గా మీరు నూకచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే రైట్ బడా. సో వి అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది అని చెప్పేసి అనుకుందాం. ఓకే, గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్ మోషన్. ఓకే, సో ఇదేంది, కైనెటిక్ ఎనర్జీ ఏంది, 12mv². ఇదేంది, ఎక్స్టర్నల్గా మనమే నూకుతున్నాం కదా. కైనెటిక్ ఎనర్జీ ఉందా ఎక్స్టర్నల్గా? అంటే ఇంటర్నల్గా కూడా ఎనర్జీ ఉంది సార్. ఏదది? కైనెటిక్ ఎనర్జీ డ్యూ టు ద మోషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ కదా. ఇంకా టోటల్ ఎనర్జీ ఏంటి, ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఓకే,
ఎక్స్టర్నల్ మీరు అప్లై చేస్తే ఉంటుంది, లేదంటేనా ఓన్లీ ఒకటే ఎనర్జీ ఉంటుంది, కెనెడిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ కూడా కెనెడిక్ ఎనర్జీ మాత్రమే రాయాలి. ఓకే సార్ ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అంటే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్ బడా. సో ఫర్ ఐడియల్ గ్యాస్ ఎట్ రెస్ట్, ఓకే ఈ కంటైనర్ లోపల ఐడియల్ గ్యాసెస్ తీసుకున్నాను నేను. ఓకే సో ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏమైనా ఉందా, ఎక్స్టర్నల్ అయితే ఏం ఫోర్స్ అప్లై చేయాలి. ఓకే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ ఏంది, ఇంటర్నల్ ఎనర్జీ. అవునా, ఇంటర్నల్ ఎనర్జీ ఏంది, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెడిక్ ఎనర్జీ. ఇప్పుడు చెప్పిన కదా పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు అని చెప్పేసి అన్న, లేదు కదా, అవునా కదా, లేదు. ఓకే నోట్, ఇన్ ఐడియల్ గ్యాస్ దెర్ ఇస్ నో ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. ఓకే ఫర్ రియల్ గ్యాసెస్ వీ హ్యావ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ నాన్న. ఓకే రైట్, టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఏంటి, ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీయే, అది కూడా కెనెడిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ అన్నమాట. ఓకే కెనెడిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ గుర్తుపెట్టుకోండి, నోట్లో రాసిన. ఒక కంటైనర్ లోపల ఎనర్జీ ఎంత ఉంటుంది, ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది సార్. ఆ ఇంటర్నల్ ఎనర్జీనే కెనెడిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్, అంతే. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అంటే ఉండదు, ఏముంటుంది, కెనెడిక్ ఎనర్జీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే నోట్, ఇన్ ఎగ్జామ్ ఇఫ్ యూ ఆస్క్ టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి, లేదా కెనెడిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి, యూ క్యాలిక్యులేట్ చేయండి, లేదా ఇంటర్నల్ ఎనర్జీ, ఓకే యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీనే క్యాలిక్యులేట్ చేయండి అంటే, ఆర్ ఎనీ ఎనర్జీ ఏదన్నా రాని, ఓకే ఏదైనా కానీ, సో మీరేం అనుకోవాలి, అది కెనెడిక్ ఎనర్జీ అని చెప్పేసి మీరు అజంప్షన్ చేయాలి నాన్న. ఓకే ఏ ఎనర్జీ అయినా అడగండి, ఓకే ఏ ఎనర్జీ అయినా అడగని క్వశ్చన్లో, ఓకే మీరు మాత్రము కెనెడిక్ ఎనర్జీ అని చెప్పేసి రాయాలి. ఓకే అర్థమైందా, రైట్ బడా. ఇప్పుడు ఇగో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే ఒక పార్టికల్, ఒక మాలిక్యూల్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఇదే మొత్తం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్లా. ఓకే కీ పాయింట్ ఇదే, మోనో అటామిక్, డయాటామిక్, పాలియాటామిక్. మోనో అటామిక్లో ఎఫ్ వాల్యూ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ తోటి ఇండికేట్ చేస్తాము. ఓకే 3 అంటే ఇక్కడ ఏముంటాయంటే 3 ట్రాన్స్లేటరీ మోషన్స్ ఉంటాయి. ఓకే రైట్ బడా. సో దీనిలోనేమో డయాటామిక్ మాలిక్యూల్ తీసుకుంటేనేమో 3 ట్రాన్స్లేటరీ ప్లస్ 2 రొటేటరీ, 3 + 2 ఎంత అయింది, 5 అయింది. ఓకే దీనిలో పాలీలోనేమో మెయిన్గా మనము ఓకే ట్రై అటామిక్ డై తీసుకోము, ఇక అట్లా ట్రై, ఇక పాలీ అంటే ఎక్కువ ఉంటాయి కదా ఇక. ఓకే దీనిలో ఏంటంటే 6 తీసుకుంటాం నాన్న. ఓకే ఏంది ఇక 3 ట్రాన్స్లేటరీ ప్లస్ 3 రొటేషనల్ తీసుకుంటాం. ఓకేనా అర్థమైందా బేటా, రైట్. ఎక్కువ హై టెంపరేచర్ దగ్గర వైబ్రేషనల్ మోషన్ తీసుకుంటాం ఒకటి. ఓకేనా వైబ్రేషనల్ మోషన్. సో మోనో అటామిక్ గ్యాసెస్, ఓకే ఏదన్నా నోబుల్ గ్యాస్ తీసుకోండి. ఓకే ఇది ఈ మాలిక్యూల్ అనేది XYZలో మూవ్ అవుతుంది కాబట్టి, ఓకే ఏ డైరెక్షన్లో మూవ్ అయినా దాని యొక్క వెలాసిటీ ఎట్లుంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే రైట్. సో ఇట్ హ్యాస్ ఎ 3 ట్రాన్స్లేటరీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఓకే ఇగో 3 ట్రాన్స్లేటరీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే సో ఇందులో ఏంటంటే రొటేషనల్ అయితే ఏం ఉండదు. ఓకే మీరు X యాక్సిస్లోని పట్టుకొని ఇట్లా తిప్పినా కానీ, Y యాక్సిస్ని పట్టుకొని ఇట్లా తిప్పినా కానీ, Z యాక్సిస్ని పట్టుకొని ఇట్లా తిప్పినా కానీ, ఓకే రైట్ బెటా. కెనెడిక్ ఎనర్జీ ఏమైతుంది, గుండ్రంగా అయితే తిరుగుతున్నది కాబట్టి 12I² మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టర్మ్లో. ఓకే సో ఇది స్పియర్ కాబట్టి, స్పియర్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంది 2/5mr² కదా. ఇది రేడియస్ అనేది చాలా చిన్న ఉంటుంది కాబట్టి 0 అవుతుంది. ఇది కన్సిడర్ చేయము, ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకునేది ఏం అవసరం లేదు. మెయిన్ కీ పాయింట్ ఏంది ఇదే. ఓకే కీ పాయింట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చెప్పేది ఏమంత ఏం అవసరం లేదు. ఓకే ప్రతి దగ్గర కీ పాయింట్ రాస్తున్నా, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఫార్ములా బుక్ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఆ బుక్లో ఇదే రాసుకోండి మీరు. ఓకే రైట్ బేటా. సో ఇగో 3 ట్రాన్స్లేటరీ మోషన్స్ ఉంటాయి, 0 రొటేషనల్ మోషన్, F = 3. ఓకే నోట్ ఓన్లీ ఎట్ హై టెంపరేచర్ ప్లస్ 2 వైబ్రేషనల్ మోడ్స్ వస్తాయి నాన్న, హై టెంపరేచర్ దగ్గరనే. ఓకే 2 వైబ్రేషనల్ మోడ్స్ వస్తాయి. ఇగో డయాటామిక్ O2 N2 H2 ఏమన్నా తీసుకోండి. దీనిలో ఏంది మెయిన్ ఇగో 3 ట్రాన్స్లేటరీ మోషన్స్ ఉంటాయి. ఓకే 2 రొటేషనల్ మోషన్స్ ఉంటాయి. ఓకే సో ఫైనల్లీ F = 5 అవుతుంది. 3 + 2 ఎంత 5, ఇదే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే పాలియాటామిక్ SO2 CO2 CH4 ఏదన్నా కానీ. ఓకే ఇక దీనిలో ఏంది 3 ట్రాన్స్లేటరీ మోషన్స్,
ఓకే. సో ఇది లీనియర్, ఇలా పాలీలో ఏంటంటే లీనియర్ ఉంటుంది, ఇంకోటి ఏమో నాన్ లీనియర్. ఓకే, మీకు నీట్లో అడిగేది మొత్తము ఇక నాన్ లీనియర్కి సంబంధించిందే, సరేనా? రైట్. సో వీ కన్సిడర్ ఓన్లీ ద ట్రైఅటామిక్స్ ఓన్లీ. ఓకే, ట్రైఅటామిక్ మాలిక్యూల్సే తీసుకుంటాము. లీనియర్లో అయితే ఇట్లా తీసుకోము, నాన్ లీనియర్లోనే తీసుకుంటాం. ఓకే రైట్. ఏమేమి ఉంటుంది? 3 ట్రాన్స్లేటరీ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, 3 రొటేషనల్, ఎంత అయింది? 3+3 ఎంత అయింది? 6 అయింది కదా. +2 వైబ్రేషనల్. ఎప్పుడు వస్తాయంటే హై టెంపరేచర్. అచ్చా నేను 1 అన్నా కదా ఇంతకుముందు, 2 అది. ఓకే, 2 వైబ్రేషనల్. ఇదైతే చాలా తక్కువ అడుగుతాడు, చాలా తక్కువ, రేరు. మెయిన్గా ఇదే. ఓకే, మోనో అటామిక్, డయాటామిక్. ఓకే, ఎక్కడున్నది? పాలీ. ఓకే, మోనో డయా పాలీలో ఎఫ్ వాల్యూ ఏమవుతుంది? 3, ఇది 5, ఇది 6. ఓకే, 3 ట్రాన్స్లేటరీ, 3 ట్రాన్స్లేటరీ ప్లస్ 2 రొటేటరీ, 3 ట్రాన్స్లేటరీ ప్లస్ 3 రొటేటరీ. ఓకే, ఇది మెయిన్ కీ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, హై టెంపరేచర్ అంటేనే 2 వైబ్రేషన్లు అని ఎక్స్ట్రాగా రాయండి, హై టెంపరేచర్ అంటేనే. ఓకే, కీ పాయింట్స్ మాత్రమే కవర్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇంటర్నల్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? ఓకే, ఒక కంటైనర్ లోపల గ్యాస్ మాలిక్యూల్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? కెనెటిక్ ఎనర్జీ కదా. ఆ కెనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ఇగో ఇంటర్నల్ ఎనర్జీ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీనే. ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? కెనెటిక్ ఎనర్జీనే. ఓకే, ఎంత ఉంటుంది అంటే F/2 nRT. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం 100% రిమెంబర్, 100% కీ పాయింట్ ఇవి. ఓకే, దీనికి ప్రూఫ్ ఉంది కానీ ఏం అవసరం లేదు, ఏమంటే ఏం అవసరం లేదు. ఓకే, వాటి టైం వేస్ట్ అవుతుంది కానీ ఓకే ఇంకా ఏం అవసరం లేదు. ఓకే, నేను చెప్తున్నా కదా, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి బేటా ప్లీజ్. 100% రిమెంబర్, 100%. ఇప్పుడే ఆన్ ద స్పాట్లోనే వీడియో పాజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఏంటి? డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూలు. ఓకే, నెక్స్ట్ ఇది వీడియో పాజ్ చేసి ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే న్యూమరికల్ సాల్వ్ చేయాలి. మీ అంతటా మీరే సాల్వ్ చేస్తారు, గ్యారంటీ ఇస్తున్నా నేను, పక్కా మీ అంతటా మీరే సాల్వ్ చేస్తారు. ఓకే, నేను చెప్పే పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, యూ ఈక్వల్ ఏంది? కెనెటిక్ ఎనర్జీ F/2 nRT. ఓకే రైట్, బట్ NCVT కెనెటిక్ ఎనర్జీ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్లో రాయండి అంటే ఇట్లా రాయాలి. ఓకే, NCVT నానా. ఓకే సార్, అంటే CV అంటే ఇక్కడ CV అంటే FR/2నా? బరోబ్బర్ FR/2నే. ఓకే చూడండి, FR/2ని CV రాసిన. ఓకే, NCVT అర్థమైందా? CV అంటే FR/2నే, అంటే కంపేర్ చేసుకోవచ్చు ఇట్లా. ఇవి గుర్తుంటే మీ అంతటా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా. ఓకే, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ ఏం లేదు. ΔU రాసిందా? ΔK రాసిందా? ఏం లేదు. టెంపరేచర్ దగ్గర ΔT రాయండి అంతే. టెంపరేచర్ దగ్గర ΔT, సేమ్ అదే ఫార్ములాలు రాసిన. ఓకే, కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్ అంటే F/2 kT. ఓకే, K టర్మ్స్లో రాయండి. K అంటే ఏంటి నాన్న? బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. ఓకే, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, మీకు తెలుసు కదా. కెనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మోల్ F/2 nRT. F/2 nRT ఇక్కడ ఉంది కదా, F/2 nRT కెనెటిక్ ఎనర్జీ. ఇది మోల్ది, సరేనా? సేమ్ ఉన్నాయి. మాలిక్యూల్ అని ఎక్కడ కనిపిస్తే KT అని పెట్టండి. ఓకే, K = R/N గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ CP/CV ఈక్వల్ ఏంది? గామా. ఈ గామాని F టర్మ్స్లో రాయండి అని అంటే 1+2/F. CP/CV = 1+2/F లేదా CP/CV = గామా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గామా ఫర్ మోనో గ్రేటర్ దెన్, గామా ఫర్ డయా గ్రేటర్ దెన్, గామా ఫర్ పాలీన్ అన్న. ఓకే రైట్ బడా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇగో మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ క్యాపిటల్ C పెద్ద C, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ΔQ బై మోల్ ఇంటూ ΔT. ఇదైతే ఫార్ములా తెలుసు కదా, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో వచ్చింది కదా. CV అంటే FR/2 చెప్పిన కదా స్టార్టింగ్లో, FR/2 ఉన్నా సార్ CV అంటే. ఓకే, లేదు సార్ గామా టర్మ్స్లో రాయండి, R/γ-1, R/γ-1 గుర్తుపెట్టుకోండి. FR/2 లేదా గామా, R/γ-1. CP అంటే ΔQ బై N ఇంటూ ΔT. ఓకే, ఏమొస్తున్నది ఈడ FR/2, ఈడ F/2 + 1 ఇంటూ R వచ్చింది. ఓకే, గామా R/γ-1. ఓకే, ఈడ ఏమొచ్చింది? ఎక్స్ట్రా గామా వచ్చింది, సరేనా? CP-CV = R మీకైతే తెలుసు. ఓకే, ఇవన్నీ ఏంది? మోలార్ స్పెసిఫిక్ హీట్స్. ఓకే, ఇది స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్.
ఓకే, ఇంతకుముందు ఆడ మోలార్ ఉండే కదా, ఇక్కడ మాస్ ఉంటుంది, n+లో m ఉన్నది అంతే, n+లో m ఉన్నది. కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ రాసుకున్నారు అందరూ, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్ బడా, ఇడు చూడండి. ఓకే, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అనమాట. ఓకే, ఇదే మోల్, ఇదేమో మాస్. రిలేషన్షిప్ ఏంటి అంటే ఇది. ఓకే, మాస్ టర్మ్స్లో రాయండి అని అంటే మోలార్లో ఏం రాస్తారు, సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్, ఇదేంది మోల్. మాస్ టర్మ్స్లో రాయండి అని అంటే సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్ బై ఎం రాయాలి. ఓకే, ఆర్ బై ఎం రాయాలి, గుర్తుపెట్టుకోండి, సరేనా. రైట్ బడా. సో ఇప్పుడు రండి, వర్క్ డన్. ఓకే, ఒక కంటైనర్ లోపల అయితే ఓకే గ్యాస్ మాలిక్యూల్స్ అయితే తీసుకుంటాం, ఇట్లా పిస్టన్ తీసుకుంటాం, ఇట్లా కంప్రెస్ చేస్తాం కదా, కంప్రెస్ చేస్తున్నాం. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, అవునా కదా. అంటే వర్క్ డన్ అనేది పాజిటివ్ అవుతుంది ఎప్పుడైతుంది అంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే దీని యొక్క వాల్యూమ్ అనేది ఇక టెంపరేచర్ T1, ప్రెషర్ P, వాల్యూమ్ B ఇనిషియల్గా. ఓకే, 1 కూడా తీసుకోవచ్చు. కంప్రెస్ చేసినప్పుడు వేరే వేరే అయితే కదా, టెంపరేచర్ T2, ప్రెషర్ P2, వాల్యూమ్ B2. ఓకే, అటువంటిది అన్నట్టు. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే వర్క్ డన్ పాజిటివ్ అనమాట. వాల్యూమ్ కనుక డిక్రీజ్ అయితే వర్క్ డన్ ఏం తీసుకోవాలో, నెగిటివ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్ ఏమైతుందో చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. వీడియో పాజ్ చేసి ఇక్కడనే లర్న్ చేయండి. వీడియో పాజ్ చేయండి నాన్న ప్లీజ్ అందరూ. ఓకే, వర్క్ డన్ ది ఫార్ములా ఏంటి, P ఇంటూ డెల్టా V. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలంటే ప్రెషర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు యూజ్ చేయాలి. ఓకే, 100% రిమెంబర్. అన్ని ఫార్ములాలు కీ పాయింట్సే తీసుకున్నా అన్నీ. ఓకే, దాదాపు ఒక 2010 నుంచి వెళ్ళి 2023 వరకు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, రిమెంబర్, 100% రిమెంబర్. ఓకే, వర్క్ డన్ P ఇంటూ డెల్టా V ఎప్పుడు యూజ్ చేయాలి, ప్రెషర్ కాన్స్టెంట్ ఇది యూజ్ చేయాలి. లేదు సార్ ప్రెషర్ వేరియబుల్ అయినప్పుడు ఇది ఫార్ములా. ఓకే, వర్క్ డన్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ P ఇంటూ dV, V1 నుంచి V2, సరేనా. వర్క్ డన్ అనేది పాజిటివ్, ఆల్రెడీ చెప్పిన. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే వర్క్ డన్ పాజిటివ్, వాల్యూమ్ డిక్రీజ్ అయితే వర్క్ డన్ నెగిటివ్. ఓకేనా. రైట్ బట్ వర్క్ డన్ ఫార్ములా ఎట్లా యూజ్ చేయాలో తెలుసు కదా. చలో, ప్రెషర్ కాన్స్టెంట్ అయితే ఇది, ప్రెషర్ వేరియబుల్ అయితే ఇది, ఇంటిగ్రేషన్ పెట్టాలి. ఓకే, సో వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్లో. ఓకే, ఇగో ఇది మీకు ఎట్లుంటుందంటే ఇగో ప్రెషర్ది వాల్యూమ్ది ఏదో ఒక గ్రాఫ్ ఇస్తాడు మీకు. ఓకే, ఎట్లనో ఇట్లా మీకు గ్రాఫ్ ఇస్తాడు. ఓకే, సైక్లిక్ ప్రాసెస్ ఇట్లా. ఓకే, ప్రెషర్ది వాల్యూమ్ది ఇట్లా గ్రాఫ్లు వస్తాయి మీకు అన్ని. ఓకేనా. వర్క్ డన్ ఇన్ క్లాక్ వైజ్. ఇగో ఈ సైకిల్స్ క్లోజ్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ సైకిల్స్లోనే సైక్లిక్ ప్రాసెస్. ఓకే, క్లాక్ వైజ్, క్లాక్ సైకిల్. క్లాక్ ఏది ఇది కదా, క్లాక్ సైకిల్లో వర్క్ డన్ ఏంది, క్లాక్ సైకిల్ కనిపించింది అనుకోండి ఇట్లా గుండ్రంగా, ఎక్కడికి వెళ్ళి క్లోజ్ అయి ఉంటే చాలు. ఓకే, ఆ డైరెక్షన్ మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లో, టెన్షన్ ఏం లేదు. అదేంది, వర్క్ డన్ అనేది పాజిటివ్, క్లాక్లో ఉంటే పాజిటివ్. ఓకే, వర్క్ డన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే దీని ఒక ఏరియా ఉంటుంది చూసిర్రా, ఇదే వర్క్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, లోపల ఉన్న క్లోజ్ సైకిల్ లోపల ఉన్న ఏరియా వర్క్ ఇండికేట్ చేస్తుంది, సరేనా. యాంటీ క్లాక్ వైజ్, ఇది యాంటీ క్లాక్ వైజ్ ఉంది కదా, అంటే వర్క్ డన్ ఏంది నెగిటివ్ ఏరియా ఆఫ్ ద సైకిల్. ఇగో ఇదే దీని ఒక ఏరియా, ఇంతే. ఓకే, లేదు సార్ మనకు గ్రాఫ్ గిట్లో వచ్చింది అనుకోండి, అందులో డైరెక్షన్ ఏమి ఇవ్వలే, గిట్లో వచ్చింది. ఓకే, అప్పుడు పరిస్థితి ఏంది సార్ అంటే వర్క్ డన్ ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే ఏం లేదు, సింపుల్, డెడ్ ఈజీ. ఓకే, దీని ఒక ఏరియా పీవీలే, అన్ని పీవీ గ్రాఫ్లే. ఓకే, పీవీ గ్రాఫ్లు. ఓకే, ఇక్కడ డైరెక్షన్ లేదు, ఏం లేదు కదా. అయితే దీని యొక్క ఏరియా, ఇది మొత్తం ఏరియా కనిపిస్తుందా, ఇది వర్క్ డన్ ఇండికేట్ చేస్తుంది, సరేనా. అర్థమైందా. రైట్ బట్ ఇంటర్నల్ ఎనర్జీ ఎంత ఏంది మనకు, అఫ్కోర్స్ కెనెటిక్ ఎనర్జీని కదా. ఇంటర్నల్ ఎనర్జీ ఏంది, యూ డజంట్ డిపెండ్స్ అపాన్ ద పాత్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అనేది పాత్ పైన ఆధారపడుతుందా, ఆధారపడదు కదా, డిస్ప్లేస్మెంట్ కదా. అందుకోసం మీరు డిస్ప్లేస్మెంట్ అని రాసిన మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి. ఓకే, సార్ ఇంటర్నల్ ఎనర్జీ అనేది వెళ్ళే దారిపైన ఆధారపడదు. ఇగో ఇట్లా పోతుందా, మరి ఇట్లా పోతుందా, వెళ్ళే దారిపైన అసలే ఆధారపడదు. దేనిపైన ఆధారపడుతుంది, స్టార్టింగ్ ఏడైంది, ఎండింగ్ ఏడైంది. స్టార్ట్ ఏడైంది ఈడ, ఎండ్ ఏడైంది ఈడ, ఒకటే యారో మార్క్ దీనిలో.
అర్థమైందా? స్టార్ట్ ఎయిడ్ అయింది ఈడ, ఎండ్ ఎయిడ్ అయింది ఈడ, దానిపైననే ఆధారపడుతుంది. ఓకే, వర్క్ డన్ ఇన్ క్లోజ్ సైకిల్ ఏంది? అచ్చా, ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ క్లోజ్డ్ సైకిల్ 0. ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ క్లోజ్ సైకిల్ ఏంది? 0నే. స్టార్ట్ ఎయిడ్ అయింది ఈడ, ఎండ్ ఎయిడ్ అయింది మళ్ళీ ఆన్నే, క్లోజ్ సైకిల్ కదా. స్టార్ట్ ఎయిడ్ అయింది ఈడ, క్లోజ్ ఎయిడ్ అయింది మళ్ళీ ఆన్నే. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? 0. ఓకే ఓకే, సో ఇంటర్నల్ ఎనర్జీ ఇన్ క్లోజ్ సైకిల్ ఏంది? 0. ఓకే, చలో ఇదైతే గుర్తుపెట్టుకోండి, సరేనా? సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంది? F/2 NRT, స్టార్టింగ్లో చెప్పిన, లేదా NCV డెల్టా టీ కదా. సో ఇక్కడ చూడండి, నేను F/2ని బయట తీసుకున్నా. ఓకే, సో NRT ఉంది కదా, NR ఇంటూ డెల్టా టీ రాసుకోవచ్చు కదా. NR ఇంటూ డెల్టా, NR ఇంటూ డెల్టా, డెల్టా టీ అంటే ఏంటి? T2 మైనస్ T1 కదా. PV ఈక్వల్ ఏంది నా NRT కదా, P2 V2 మైనస్ P1 V1 అన్నట్టు. అర్థమైందా? సింపులే కదా నాకు. ఇదైతే మరీ అంతగానం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా. చిన్నప్పటి నుంచి చదువుకుంటా వచ్చారు, బైల్స్లా PV ఈక్వల్ NRT కదా. అంతేనా కదా? NR T2 మైనస్ NR T1 కదా డెల్టా టీ అంటే. ఓకే, NR T2 మైనస్ NR T1. ఓకే, P2 V2 ఈక్వల్ టు NR T2, P1 V1 ఈక్వల్ టు NR T1 అంతే. మెయిన్ నాన్న ప్లీజ్ నాన్న 2 చేతులు జోడించి మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఫార్ములా. ప్లీజ్ అంటే ప్లీజ్. ఓకే, ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఫార్ములాస్ పైన, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ఫార్ములాస్ పైననే వచ్చినాయి. ఓకే రైట్ బడా. సో హీట్ ఏంది? మనం సప్లై చేసేదాన్ని హీట్ అని అంటాం కదా. సో డిపెండ్ అపాన్ ద పాత్. హీట్ దేనిపైన ఆధారపడుతున్నది? వెళ్ళే దారి పైన ఆధారపడుతున్నది, అంటే డిస్టెన్స్ అని రాసిన ఇక్కడ. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ వెళ్ళే దారి పైన ఆధారపడదు, అది డిస్ప్లేస్మెంట్. ఓకే, హీట్ ఏంది? వెళ్ళే దారి, అంటే సైక్లిక్ ప్రాసెస్ ఉంటాయి కదా, అది ఏ సైకిల్లో పోయింది? ఓకే, ఇగో ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇట్లా పోయిందా, సీదా పోయిందా, ఇట్లా పోయిందా? అర్థమైందా బేట? ఇగో ఇట్లా పోయిందా? ఈ అన్నిట్లా ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? కాన్స్టెంట్ కదా. స్టార్ట్ ఈడ్ అయింది, ఎండ్ ఈడ్ అయింది. సార్ అన్ని కేసులలో ఇంటర్నల్ ఎనర్జీ కాన్స్టెంట్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కదా. ఇంటర్నల్ ఎనర్జీ అయితే కాన్స్టెంట్. ఓకే, సో డెల్టా క్యూబీ ఇదైతే తెలుసు కదా నాన్న, NCV డెల్టా టీ కదా. డెల్టా క్యూబీ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర, NCP డెల్టా టీ. హీట్ గివెన్ టు ద సిస్టమ్ ఏంది? పాజిటివ్. హీట్ రిలీజ్ బై ద సిస్టమ్ ఏంది? నెగిటివ్. గుర్తుపెట్టుకోండి, సరేనా? నెక్స్ట్ ఇగో థర్మోడైనామిక్ ఫస్ట్ లా. ఓకే, ఫార్ములా ఏంది? డెల్టా క్యూ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్స్ వస్తాయి దీనిపైన. ఓకే, నెక్స్ట్ ఐసోబారిక్, ఐసోకోరిక్, ఐసోథర్మల్, ఐడియాబాటిక్, దీనికి సంబంధించిన ప్రూఫ్ మీకు బుక్లో ఉన్నది కదా. మెయిన్ కీ పాయింట్స్ ఎవ్వి అంటే ఇవి. ఓకే, ఒకదాంతో అయిపోతుంది. PV ఈక్వల్ ఏంది? NRT. దీంతో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసుకోండి. ఐసోబారిక్లో ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది. బార్ అంటే ఏంటి? ప్రెషరే కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ అయితే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్, అంటే V1/V2 ఈక్వల్ టు T1/T2 కదా ఫార్ములా, అవునా? సో కాన్స్టెంట్ ప్రెషర్ కదా, హీట్ ఏమవుతుంది? డెల్టా క్యూపీ, NCP డెల్టా టీ కదా. అర్థమైందా? ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది? NCV డెల్టా టీ. జిందగీ మొత్తం NCVనే, ఇంటర్నల్ ఎనర్జీ అంటేనే NCV డెల్టా టీనే, గుర్తుపెట్టుకోండి. సార్ NCP డెల్టా టీ వస్తుందా ఇంటర్నల్ ఎనర్జీ? జిందగీలా రాదు, థర్మోడైనమిక్ చాప్టర్ ఉన్నంత వరకు రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది మాత్రం ఫిక్స్ అండి. ఇంటర్నల్ ఎనర్జీ అంటే NCV డెల్టా టీనే, ఖతం. స్టార్టింగ్ నుంచి ఫార్ములా రాపించుకుంటూ వచ్చిన కదా, NCV డెల్టా టీ, NCV డెల్టా టీ, NCV డెల్టా టీ, F/2 NR డెల్టా టీ కదా, F/2 NR డెల్టా టీ కదా, NCV డెల్టా టీ, F/2 NR డెల్టా టీ. ఓకే, వాల్యూమే వస్తుంది, ఇంటర్నల్ ఎనర్జీలో వాల్యూమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది చూడండి, ఇక అన్ని వాల్యూలు క్యాలిక్యులేట్ చేస్తా, దీనిలా అన్ని వాల్యూలు. ఇగో ఇది డెల్టా క్యూ క్యాలిక్యులేట్ చేస్తా, డెల్టా యూ క్యాలిక్యులేట్ చేస్తా, వర్క్ క్యాలిక్యులేట్ చేస్తా. దీనిలో డెల్టా యూ ఏంది, దీనిలో వర్క్ ఏంది, క్వశ్చన్లో అడుగుతాడు. ఇవే ఐసోబారిక్లా ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? NCV డెల్టా టీ. ఐసోబారిక్లా డెల్టా క్యూ ఏంది? డెల్టా క్యూ. ఓకే, NCP డెల్టా టీ. ఓకే, ఐసోబారిక్లా వర్క్ డన్ ఏంది? ఇప్పుడు వస్తుంది. ఓకే, వర్క్ డన్ ఏంది వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ పేజ్లో ఉన్నది, సరేనా? సో ఐసోకోరిక్
ఐసోకోరిక్లో వాల్యూమ్ కాన్స్టెంట్ ఉంటుంది. ఏముంటుంది? వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ని కాన్స్టెంట్ పెడితే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్. ఓకే, P1/P2 ఈక్వల్ T1/T2. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీకు ఏం కావాలా? ఇవే కదా. ఐసోకోరిక్లా డెల్టా క్యూ ఏంది? ఎన్సివి డెల్టా టీ. ఎన్సివి డెల్టా టీ. ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? అది జిందగీ వారు అదే సార్, అది పుట్టుకతోనే అంత పుట్టింది. ఎన్సివి డెల్టా తోటి, కాన్స్టెంట్ వాల్యూమ్ తోటి కదా సార్. రెండు సేమ్ ఉన్నాయి సార్ కదా. డెల్టా క్యూ ఇది ఇది రెండు సేమ్ ఉన్నాయి సార్. మరి ఎగిరిపోతాయి. వర్క్ డన్ సున్నానా? బరోబ్బర్ సున్నానే, బరోబ్బర్ సున్నానే. ఓకే, ఇలా వర్క్ డన్ పక్కా సున్నానే. ఓకే, ఐసోథర్మల్లా ఏం కాన్స్టెంట్? టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ని కాన్స్టెంట్ పెట్టండి అంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు, చూసుకోండి, PV ఈక్వల్ టు nRT/V కదా. ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు వాల్యూమ్. P1 V1 ఈక్వల్ టు P2 V2 కదా. ఇంటర్నల్ ఎనర్జీ ఏంది? ఏంది ఇడ? టెంపరేచర్ కాన్స్టెంట్ కదా, అంతేనా కదా. ఫార్ములా ఏంది? ఇంటర్నల్ ఎనర్జీ. జిందగీ మొత్తం ఇదే కదా ఫార్ములా, ఎన్సివి డెల్టా. మరి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏమైతే? సున్నానే కదా కదా. ఓకే, రైట్ బెటా, రైట్ సార్. మరి ఇది సున్నా అయిపోయింది అంటే డెల్టా క్యూ ఈక్వల్ టు వర్క్ డన్ అవుతుందా? బరోబ్బర్ అవుతుంది. బరోబ్బర్ ఇది సున్నా కదా, ఇది సున్నా కదా. ఎన్సివి డెల్టా టీ సున్నా అంటే డెల్టా క్యూ ఈక్వల్ టు వర్క్ డన్ సేమే వస్తాయి కదా, రెండు వాల్యూ బరోబ్బర్ సేమే వస్తాయి. ఓకే, ఏమొస్తుంది సార్ చెప్తా. అడియాబాటిక్లా ఏంది? హీట్ కాన్స్టెంట్. హీట్ కాన్స్టెంట్ అనమాట. ఓకే, హీట్ కాన్స్టెంట్. డెల్టా క్యూ ఈక్వల్ ఏమొస్తుంది? సున్నా. అంటే సార్ డెల్టా క్యూ ఈక్వల్ టు సున్నా కదా, అంటే ఇవి రెండు ఆపోజిట్లో ఉంటాయా? వర్క్ డన్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యూ. బరోబ్బర్ బరోబ్బర్ ఉంటాయి మైనస్ డెల్టా యూఏ. ఓకే, రైట్ బడా, రెండు సేమ్ ఉంటాయి సరేనా. చలో, సో ఇందులో ఫార్ములాలు ఏమొస్తాయంటే ఇయో PV పవర్ గామా ఈక్వల్ కాన్స్టెంట్, TV పవర్ గామా -1 ఈక్వల్ కాన్స్టెంట్, P పవర్ 1 - గామా ఇంటూ T పవర్ గామా ఈక్వల్ కాన్స్టెంట్, డెల్టా క్యూ ఈక్వల్ ఫార్ములా కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ స్టెప్లో. ఓకే, ఐసోబారిక్లా వర్క్ డన్ ఏమొచ్చిందంటే NR డెల్టా టీ. ఏమొచ్చింది? NR డెల్టా టీ. ఇందులో ఐసోకోరిక్లా చెప్పినా కదా వర్క్ డన్ సున్నా అని చెప్పినా లేదా? ఈడ నేను చెప్పిన ఐసోథర్మల్లా వర్క్ డన్ డెల్టా క్యూ సేమ్ ఉంటాయి సార్ అని కదా. ఏమొచ్చింది? NRT log V2/V1 వచ్చింది. ఓకే, అడియాబాటిక్లా వర్క్ డన్ ఏమొచ్చింది? ఇక వర్క్ డన్ అండ్ ఇంటర్నల్ ఎనర్జీ ఆపోజిట్లో ఉంటాయి కదా, ఎందుకంటే హీట్స్ ఉన్నా కదా ఇక్కడ. అవునా? ఏమొచ్చింది? -NR డెల్టా T/గామా -1. సార్ గిది గిది సేమే ఉన్నా సార్ కొంచెం కదా, గివి రెండు అంతేనా. ఓకే, ఇక ఈడైంది వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టెంపరేచర్ కదా. ఈడైంది ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టెంపరేచర్. డైరెక్ట్లీ ప్రొపోర్షనల్లో అకోర్స్ అన్ని స్ట్రేట్ లైన్లే వస్తాయి గ్రాఫ్లు కదా. ఈడైంది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కదా. ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ గిట్లానే వస్తాయి. ఈడ కూడా ఏముంటుంది? ఇన్వర్స్లీనే ఉంటుంది, గిట్లానే ఉంటుంది. ఓకే సార్, ఇవి రెండు సేమ్ ఉన్నాయి, సేమ్ ఉంటాయా? కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఓకే, ఇది ఓకే అడియాబాటిక్ అనేది షార్ప్ కర్వ్ ఉంటుంది. ఇది షార్ప్ కర్వ్, షార్ప్ కర్వ్ రప్ అని పడిపోతుంది, రప్ అని షార్ప్ కర్వ్. ఇదేమో స్మూత్ కర్వ్, ఇది స్మూత్ ఉంటుంది అన్నట్టు ఇట్లా. ఓకే, ఇది స్మూత్ కర్వ్. ఓకే, డిఫరెన్స్ ఏందో చూపిస్తా, ఐడెంటిఫై ఎట్లా చేయాలని కూడా చెప్తా. ఓకే, ఇగో ఐసోబారిక్లా PV ఈక్వల్ NRT కదా, V/P. ఓకే, V/P కాదు, ఏంది? V/TT. V/T ఇక్కడ ఏంది? NR/P కదా. అంటే స్లోప్ ఏంది? స్లోప్ ఏంది? NR/P. ఇగో అడుగుతాడు క్వశ్చన్లో, ఐసోబారిక్లా స్లోప్ పెరిగితే ప్రెషర్ ఏమవుతుంది? తగ్గుతుంది అనాలి. ఓకే, ఐసోకోరిక్లా ఓకే V/T ఈజ్ ఈక్వల్ టు P అనేది PEDకి వచ్చింది కదా. అచ్చా, రెండు సేమ్ ఉన్నాయి. ఒక్క నిమిషం, ఇదేంది? ఐసోకోరిక్లా ఏంది? వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, అంటే P/T అన్నట్టు. ఇది P/T NR/V వచ్చింది కదా, NR/V. స్లోప్ ఏంది? ఓకే, P/T ఈక్వల్ టు NR/V కదా. స్లోప్ ఏంది? NR/V అనాలి. ఓకే, క్వశ్చన్లు అడుగుతాడు, ఐసోకోరిక్లా స్లోప్ పెరిగితే వాల్యూమ్ ఏమవుతుంది? తగ్గుతుంది అనాలి. ఓకే, ఈడ ఐసోథర్మల్లా -dP/, ఇగో ఇది నా మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఇదేమో స్మూత్ కర్వ్, స్మూత్ ఉంటుంది. ఇది రప్ అని పడిపోతుంది, షార్ప్ కర్వ్. అడియాబాటిక్ది ఇది, ఎందుకంటే రెండింటిది సేమ్ ఉన్నది కదా. ఇక స్లోప్లు కూడా -dP/dV, ఈడ
డిపి బై డివినే ఎక్స్ట్రాగా ఏమొస్తుంది అంటే గామా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా అయింది ఓకే, ఏంటంటే ఒక గామా వస్తుంది అన్నట్టు. ఓకే, అర్థమైందా? ఇది రప్ అని పడిపోతుంది, ఇది కొంచెం మెల్లగా పడుతుంది. ఓకే, ఇట్లా కర్వ్లో వస్తుంది. ఇది సీదా అంటే కొంచెం స్ట్రేట్ లైన్ లెక్క కనిపిస్తుంది ఇది. ఓకే, అంటే ఇట్లా 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 పెట్టుకోండి, మీకు గుర్తుపెట్టుకోండి, కొంచెం స్ట్రేట్ లైన్ లెక్క ఉంటుంది. ఇది కర్వ్ షేప్లో ఉంటుంది అంతే. ఓకే, ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు, వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్లల్లా వాల్యూమ్ అనేది పెరుగుతున్నది. ఇగో V1 ఈడున్నది, V1 నుంచి వెళ్ళి V2కి పోతుందా? ఓకే, ఐసోబారిక్ గ్రాఫ్ ఎట్లా వస్తుంది? ఐసోబారిక్లా బార్ అంటే ఏంటి? ప్రెషర్ కాన్స్టెంట్, గ్రాఫ్ ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఐసోకోరిక్లో ఏంది? వాల్యూమ్ కాన్స్టెంట్ కదా, ఈ వాల్యూమ్ కాన్స్టెంట్ ఇట్లయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంది? ఐడియాబాటిక్, ఐడియాబాటిక్లో షార్ప్గా రప్ అని కింద పడిపోయింది. ఓకే, ఐసోథర్మల్లా స్మూత్ కర్. ఇది అంటే మొత్తానికి ఇవి గ్రాఫ్లో వచ్చినాయి అన్నట్టు. ఇది ఐసోథర్మల్ది, ఇది ఐడియాబాటిక్ది, ఇది ఐసోకోరిక్ది, అది ఐసోబారిక్ది. ఓకే రైట్. బట్ ఇక్కడ క్లోజ్ సర్కిల్స్ ఉన్నాయా? క్లోజ్ సైకిల్స్ అవి కావు కదా. వర్క్ డన్ దేనిలో ఎక్కువ ఉన్నది? దేనిదైతే ఏరియా ఎక్కువ ఉంటుందో దానిలో వర్క్ ఎక్కువ ఉన్నది అన్నట్టు. ఓకే, చెప్పండి. ఐసోబారిక్ది ఏరియా, అబ్బా డబ్బా పెద్దగా ఉన్నది సార్, ఐసోబారిక్ది కదా డబ్బా. ఐసోబారిక్లో వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఐసోథర్మల్ కదా, ఇగో ఈ ఏరియా కదా కనిపించిందా, గిది కదా గి డబ్బా. ఓకే, అందులో ఐసోథర్మల్. నెక్స్ట్ ఏది? ఇగో ఐసోకోరిక్, ఐసోకోరిక్ ది ఏరియా కదా. నెక్స్ట్ ఏంది? ఐసో అచ్చా ఇది ఒక్క నిమిషం, సారీ, ఇది ఐడియాబాటిక్, ఐడియాబాటిక్ది కదా, ఇగో ఐడియాబాటిక్ది ఇది, ఇది ఐడియాబాటిక్ కదా. నెక్స్ట్ ఐసోకోరిక్, ఐసోకోరిక్లో ఏమైనా వర్క్ ఉందా? ఏం లేదు సార్ కదా, అది స్ట్రేట్ లైన్ ఉన్నది కదా, అంతేనా? ఇన్ కేస్ వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయితే, డిక్రీజ్ V2 నుంచి V1కి వస్తున్నాం. ఓకే, ప్రెషర్ వాల్యూమ్ గ్రాఫ్, వాల్యూమ్ పెరుగుతున్నది. సారీ, ఫస్ట్ వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే, వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే ఐసోకోరిక్, ఇగో వాల్యూమ్ కాన్స్టెంట్ ఐసోకోరిక్ వచ్చింది. ఓకే, ప్రెషర్ కాన్స్టెంట్ అయితే ఐసోబారిక్ కదా, ఇదంతా ఇట్లా రాసేసుకున్నాం. నెక్స్ట్ ఏంది? ఐసోథర్మల్, ఐసోథర్మల్ స్మూత్ కర్వ్, ఐడియాబాటిక్లో షార్ప్ కర్వ్ కదా, ఇగో ఐడియాబాటిక్, ఇది ఐసోథర్మల్. ఓకే రైట్. బట్ ఇప్పుడు నాకు చెప్పండి, వర్క్ డన్ దేనిలో ఎక్కువ ఉన్నది సార్? ఐడియాబాటిక్లో ఎక్కువ ఉన్నది. ఇక దీనిలో ఏమున్నది? అది సీదా లైన్ ఉన్నది కదా, ఆడ ఏరియా ఏడు ఉన్నదని. ఇగో గిది సార్ కర్వ్, ఇది ఏరియా కదా మొత్తం. ఏదంది? ఈ నుంచి ఈడ వరకు ఐడియాబాటిక్లో ఎక్కువ ఉన్నది, ఇగో ఐడియాబాటిక్లో ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ ఐసోథర్మల్ కదా, ఇగో ఐసోథర్మల్ కదా మొత్తం, ఐసోథర్మల్ ఎక్కువ ఉన్నది. నెక్స్ట్ ఇగో ఐసోబారిక్, గిది మొత్తం ఐసోబారిక్. ఓకే, గిన్నెలో ఏమైనా ఉన్నదా? ఏం లేదు సార్ కదా, అర్థమైందా? రైట్ బడా. ఓకే, సో కార్నట్ ఇంజన్లా, ఓకే ఓకే, ఇది కార్నట్ ఇంజన్ ఏం చేస్తుంది నాన్న? హీట్ ఇంజన్ తెలుసు కదా, హీట్ ఇంజన్, ఇట్ ఇస్ ద డివైస్ యూస్ టు కన్వర్ట్ ద హీట్ ఎనర్జీ ఇంటు ద వర్క్ డన్ కదా. ఇగో ఈడనేమో హాట్ బాడీ. ఓకే, ఇక్కడ ఉన్న హీట్ ఎంత? Q1, టెంపరేచర్ ఎంత? T1 కదా, హాట్ బాడీది. అవునా, ఈడేమవుతుంది? వర్క్ అవుతుంది కదా, ఇందులో Q1 అనే హీట్ తీసుకున్నది. అవునా, ఈడ ఏమవుతుంది? వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, కొంచెం హీట్ తీసుకున్నది, వర్క్ చేసిన తర్వాత కొంచెం రిజెక్ట్ చేస్తుంది. సో అదేంది? Q2. అదేంటి పోతుంది? సింక్ దగ్గరికి పోతుంది. ఏది సింక్ అంటే? కూల్ బాడీ అనమాట. ఓకే, ఈడున్న టెంపరేచర్ ఎంత? T2. Q2 అంటే అక్కడున్న హీట్ అన్నట్టు. ఓకే, మెయిన్గా ఫార్ములా చెప్తా, గుర్తుపెట్టుకోండి, పని అయిపోతుంది. ఓకే, ఈ వర్క్ డన్ ఫార్ములా ఏంటంటే ఇగో Q1 మైనస్ Q2. ఓకే, ఇగో చూడండి, ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్ అవుట్పుట్ బై ఇన్పుట్, వర్క్ డన్ బై Q1. ఓకే, సో వర్క్ డన్ ఫార్ములా ఏంది? Q1 మైనస్ Q2 అపాన్ Q1. ఓకే, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1 మైనస్ Q2 బై Q1 లేదా 1 మైనస్ T2 బై T1. ఓకే, కండిషన్ ఫర్ ద కార్నట్ ఇంజన్ ఏంటంటే Q2 బై Q1 ఈక్వల్ టు T2 బై T1. ఓకే, ఈ కంప్రెసిబిలిటీ అంటే ఏంటి? 1 బై బల్క్ మాడ్యులస్, అది ఇట్లా రాసిన ఉండని. కోఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్, ఇదేంటంటే బీటా తోటి ఇండికేట్ చేస్తాం, అప్పుడప్పుడు K తోటి కూడా ఇండికేట్ చేస్తాం. ఓకే, మీ ఇష్టం ఏదైనా ఇండికేట్ చేయండి. ఓకే రైట్ బడా. రిఫ్రిజిరేటర్ కూల్ బాడీస్ అనమాట. ఓకే, థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఇదే. ఓకేనా, మెయిన్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి,
కోఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని క్వశ్చన్లో కనిపిస్తుంది. ఖతం, అది చూడంగానే ఇక మీకు క్లిక్ అయిపోతుంది. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. Q1 T1 ఏంది హాట్ బాడీస్. ఓకే, Q2 T2 ఓకే ఎప్పుడు కూడా ఏంది ఇది కూల్ బాడీస్ అన్నట్టు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, Q2 బై వర్క్ డన్ ఫార్మ్ ఏంది Q1 మైనస్ Q2. ఓకే, ఈ Q2ని కింద రాసిన అంటే Q1 బై Q2 -1 వచ్చింది. లేదా ఇగో ఇదేమో హీట్ టర్మ్స్లో, ఇదేమో టెంపరేచర్ టర్మ్స్లో. ఓకే, ఫార్ములాస్ గుర్తుపెట్టుకున్నారా? రెండు చేతులు జోడించి మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, వీడియో పాజ్ చేసి అన్ని ఫార్ములాస్ రాసుకొని మంచిగా బై హార్ట్ చేసి మళ్ళీ ప్లే చేయండి. ఓకే, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ బేటా. ఎందుకనంటే వీటిపైననే న్యూమెరికల్స్ ఆధారపడి ఉన్నాయి, పక్కా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఇన్ కేస్ మీరు చదవలేరు అనుకోండి, ఇప్పుడు నేను న్యూమెరికల్ చేస్తూ ఉంటా, ఆ ఫార్ములా ఈ ఫార్ములా ఆ ఫార్ములా ఈ ఫార్ములా రాస్తూనే ఉంటా నేను. ఓకే సార్, ఏం సార్ ఏ ఫార్ములా రాస్తున్నారు అని కన్ఫ్యూజన్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా నాకంటే ముందు ఆ ఫార్ములా ఏదో మీరే చెప్తే అరే నాకు వచ్చింది అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా. రైట్ బెడా. ఏ గ్యాస్ మిక్స్చర్ కంటైన్స్ 2 moles ఆఫ్ ఆక్సిజన్. 2 moles ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏంటి? డయాటామిక్ మాలిక్యూల్. డయాటామిక్ మాలిక్యూల్కి ఎఫ్ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది కదా. అండ్ 4 moles ఆఫ్ ఆర్గన్. ఆర్గన్ ఏంది? మోనో అటామిక్. ఎఫ్ వాల్యూ ఏమవుతుంది? 3. అట్ టెంపరేచర్ T నెగ్లెక్టింగ్ ఆల్ వైబ్రేషనల్ మోడ్స్. వైబ్రేషనల్ మోడ్ అవసరం లేదు, హై టెంపరేచర్ దగ్గర 2 వైబ్రేషనల్ వస్తాయి అంతే. ద టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా ఏంది? కాన్స్టెంట్ టెంపరేచర్ అన్నాడు కదా, ఇక్కడ ఆప్షన్లో ఆర్టీలలో ఉన్నది కదా. సో ఫార్ములా ఏంది? F/2 nRT కదా. ఒకటేమో ఆక్సిజన్కి, ఇంకోటేమో రెండు ఉన్నాయి కదా ఇలా లోపల మిక్స్ అయిపోయినాయి కదా, రెండింటికి ఎనర్జీలు కలిపితే ఇంటర్నల్ ఎనర్జీ. F/2 nRT, ఇంకోటేమో ఆర్గన్. ఓకే, ఆక్సిజన్ది ఎఫ్ వాల్యూ ఎంత? 5/2. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఇచ్చిండు? 2 ఇచ్చిండు. ఇదేమో RT. ఓకే, నెక్స్ట్ ఆర్గన్ ది ఎఫ్ వాల్యూ ఇగో 3/2. ఎన్ని మోల్ ఇచ్చిండు? 4 ఇచ్చిండు. ఓకే, 2 2s కదా, 3 2 6. ఇది 5RT ప్లస్ 6RT కదా. ఎంత వచ్చింది? 5 + 6 11 RT. ఉందా ఆప్షన్లా? ఉంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, అన్నీ కూడా ప్రీవియస్ ఇయరే. ఆడ ఇయర్ రాసింది లేదు అంతే. ఓకే, కావాలంటే మీరు సర్చ్ కూడా చేసుకోవచ్చు నెట్లో కొట్టి కూడా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కాదా. ఫర్ హైడ్రోజన్ గ్యాస్ CP - CV = A. సరే. అండ్ ఫర్ ఆక్సిజన్ గ్యాస్ CP - CV = B. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ A and B ఈజ్ గివెన్ బై. ఓకే, ఇది మోలారా మరి మాసా అని స్పెసిఫిక్ అయితే మెన్షన్ చేయాలి. ఓకే, నేనైతే మోలార్ తీసుకుంటున్నా. సో మోలార్లో ఏంది? CP - CV = R అవుతుంది కదా, అంతేనా. సో CP - CV = R ప్లేస్లో ఏమున్నది? A ఉన్నది కదా, అంతేనా. మీరు హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నా ఇదే CP - CV = A కదా. ఈడ మీరు ఇంకోటి ఏది? ఆక్సిజన్ గ్యాస్ తీసుకున్నా CP - CV = RA, అంటే CP - CV = ఆక్సిజన్లో ఏమి ఇచ్చిండు? B ఇచ్చిండు కదా. సో CP - CVలో అయితే ఇటు సైడ్ అయితే కామన్ ఉన్నాయి కదా. సో ఫైనల్లీ A = B రాసుకోవచ్చా? ఖతం ఖతం. ఇన్ కేస్ ఆడ మాస్ అని మెన్షన్ చేస్తే సో CP - CV = R/m వస్తుంది కదా మనకు కదా, చెప్పినా లేదా మాస్లలో. ఓకే, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్. ఇదేమో మోలార్ స్పెసిఫిక్ హీట్. ఓకే, n మోల్స్ ఉంటాయి అన్నమాట. చలో అచ్చా, ఇది ఆన్సర్. ఓకే, A = B తీసుకుంటున్నాను. ఓకే, నేను మోలార్ తీసుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ CP and CV denote by the specific heat per unit mass. స్పెసిఫిక్ హీట్ పర్ మాస్కి సంబంధించినవి. ఓకే, ఆఫ్ ఏ ఐడియల్ గ్యాస్ ఆఫ్ ఏ మాలిక్యూల్ ఆఫ్ వెయిట్ M అంట. దెన్ తెలుసు కదా మాస్కి సంబంధించింది CP - CV = R/m కదా, ఇదే కదా. ఉందా? CP - CV = R/m ఉంది. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతేనా. రైట్ బేటా. ఇదేంది? మోలార్ది, మోల్స్కి సంబంధించింది. చలో, ద రేషియో స్పెసిఫిక్ హీట్ CP/CV = గామా. ఆల్రెడీ ఫార్ములాలు కూడా చెప్పిన.
ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఎఫ్ ప్లస్లో ఎన్ రాయండి అని అంటున్నాడు. ఓకే, ఈజ్ గివెన్ బై సిపి బై సివి ఈజ్ ఈక్వల్ టు గామా. ఇంకొకటి ఏం రాసిన దీని పక్కకు 1+2/f రాసిన కదా. 1+2/f ప్లస్లో ఏం రాయని అన్నాడు, ఎన్ రాయని అన్నాడు. ఓకే, సిపి బై సివి ఈక్వల్ టు ఏమొచ్చింది 1+2/n. 1+2/n. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. ఓకే, 1 mole ఆఫ్ ఎన్ ఐడియల్ డైఅటామిక్. ఓకే, ఎఫ్ ఈక్వల్ టు ఎంత 5. ఎక్కడన్నా థర్మోడైనమిక్స్ న్యూమెరికల్గా సాల్వ్ చేసేటప్పుడు డై మోనో ఎక్కడ కనిపించిన అనుకోండి డైరెక్ట్ ఎఫ్ వాల్యూ రాసుకోండి ఇక. ఓకే, undergoes a transition from A to B along a path as shown in the figure. The change in internal energy of the gas. Change in internal energy of the gas అంటున్నాడు. డెల్టా యూ అడుగుతున్నాడు. ఓకేనా, రైట్ బడా. ఇది దేనిపైన ఆధారపడుతుంది, స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ పైననే ఆధారపడుతుంది కదా. డిస్ప్లేస్మెంట్ అన్నా కదా, అవునా. రైట్ బడా. ఫార్ములా ఏంది, ఈడనేమో ప్రెషర్ ఇచ్చిండు, ఆడనేమో వాల్యూమ్ ఇచ్చిండు కదా. సో ఫార్ములా ఏందా సార్, F/2 NRT లేదా NCV డెల్టా టీ కదా సార్. ప్రెషర్ వాల్యూమ్ ఉండాలి సార్ ఫార్ములాలో. సరే, ఏం రాసుకోవచ్చు, అచ్చా డెల్టా టీ కదా ఇక్కడ రాయాల్సింది. సో ఏమొస్తుంది నాన్న, F/2 NR డెల్టా టీ అంటే. ఓకే, సో NRT2 మైనస్ NRT1 ఆల్రెడీ గుర్తుంది కదా, చెప్పిన ఇదే ప్రూఫ్ రాసి చూపెట్టిన. F/2 P2 V2 మైనస్ P1 V1 కదా. ఎఫ్ వాల్యూ ఎంత 5/2. P2 ఇదేంది P1 V1, ఇదేంది P2 V2 కదా. P2 ఎంత 2 కిలో పాస్కల్. 2 కిలో అంటే 10 క్యూబ్. వాల్యూమ్ ఎంత V2 వాల్యూమ్ ఎంత 6 మైనస్ P1 ఎంత P1 5 కిలో పాస్కల్. కిలో అంటే 10 క్యూబ్. ఓకే, V1 ఎంత V1 4. ఓకే, 5/2 6 to the 12. అచ్చా 10 క్యూబ్ బయట తీసుకోవచ్చు కదా. 5/2 ఇంటూ 10 క్యూబ్ బయట, 6 to the 12 మైనస్ 5 4 the 20. ఎంత వచ్చింది -8. అచ్చా ఒక నిమిషం మొత్తం రాద్దాం. 5/2 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ -8 కదా. 2 4s ఎంత వచ్చింది 5 4 20 -20 ఇంటూ అచ్చా ఇక్కడ 10⁻³ కదా. ఓకే, 3 -20 ఇంటూ 10⁻³ జౌల్స్ కదా, అంతే కదా. సో ఎంత వచ్చింది అన్న, ఓకే కిలోలలో ఇచ్చిండ, -20 కిలో జౌల్స్ అనమాట కదా. -20 కిలో జౌల్స్ కదా, అంతేనా. -20 కిలో జౌల్స్ అవునా కదా. రైట్ బేటా, -20 కిలో జౌల్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. A thermodynamic system undergoes cyclic process ABCDA as shown in the figure. The work done by the system, work done. నేను ఏమన్నా వర్క్ డన్ సార్, ఇది చూస్తే క్లోజ్డ్ లెక్క కనిపిస్తుంది చూడండి. ఇగో ఇట్లా ఇది క్లోజ్డ్, ఇది ఇట్లా క్లోజ్డ్ సైకిల్స్ సార్. దాని లోపల ఉన్న ఏరియానే మీరు వర్క్ డన్ అన్నారు, ఎందుకంటే ప్రెషర్ వాల్యూమ్ ది గ్రాఫ్ ఉన్నది కదా. సో ఇది దీనిలో వర్క్ డన్ ఏమొస్తుంది చూసుకోండి. ఓకే, ఇదేంది క్లాక్ వైజ్ కదా, పాజిటివ్ అవునా. నెక్స్ట్ ఇది యాంటీ క్లాక్ వైజ్, వర్క్ డన్ ఏమొస్తుంది నెగిటివ్ వస్తుంది కదా, అంతేనా. దీనిది ఏరియా సేమ్ ఉన్నదా, ఒకటి ప్లస్ మైనస్ ఎట్లా సున్నానే కదా, సేమేనా. ఇక 2V0 మైనస్ V0 ఇది మొత్తం V0, ఇది మొత్తం V0 కదా. ఇది 2P0 మైనస్ P0 అంటే P0 కదా. చలో ఇదైతే తెలిసిపోయింది. ఇప్పుడు దీనిది 3P0 మైనస్ 2P0, ఇది P0 కదా. దీనిది V0. అబ్బా సార్, V0 P0 ఏరియాలు సేమ్, ఆపోజిట్ ఉన్నాయి, ఒకటి ప్లస్ మైనస్ యాడ్ చేస్తే ఖతం 0 is the answer. Next question చూద్దాం నాన్న. A thermodynamic system is taken through the cycle ABCD as shown in figure. సరే, heat rejected by the gas during the cycle. అచ్చా చూడండి, గుండ్రంగా ఉన్నది కదా, క్లోజ్ సైకిల్లా ఏరియానే వర్క్ని ఇండికేట్ చేస్తుంది కదా, అవునా. ఏరియానే వర్క్ ఇండికేట్ చేస్తుంది. రైట్, ఏం అడుగుతున్నాడు,
heat rejected by the gas during the cycle. అంటే చూడండి హీట్ రిజెక్టెడ్ కదా, అంటే డెల్టా క్యూ కనుక్కోవాలా కదా. డెల్టా క్యూ ఈక్వల్ టు థర్మోడైనమిక్ ఫస్ట్లో అది డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ కదా. ఇదేంది సున్నానైనా నేను చెప్పినా లేదా సైక్లిక్ ప్రాసెస్లా స్టార్ట్ ఈడైంది ఎండ్ కూడా ఈడ్నే అయింది కదా, సున్నా. అంటే ఇగో డెల్టా క్యూ ఈక్వల్ టు వర్క్ డన్ సాల్వ్ చేసుకుంటే కథం అంతేనా. దాని యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా ఏంది లెంత్ ఇంటూ బ్రెత్, 3v మైనస్ వి 2v, ఇది 2p మైనస్ p కదా అంతేనా. సో ఫైనల్ ఏమొచ్చింది 2pv వచ్చింది, 2pv. ఓకే 2pv ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా, అవునా బేటా. చలో సో మైనస్ ప్లస్లో ఇది చూడండి యాంటీ క్లాక్లో ఉన్నది మైనస్లో రావాలా, వర్క్ డన్ మైనస్లో ఉంటుంది కదా, -2pv. కానీ ఇక్కడ హీట్ రిజెక్టెడ్ అన్నాడు కదా, హీట్ రిజెక్టెడ్ అంటే మైనసే, అవునా కరెక్టేనా. కరెక్టే సార్, చలో కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. An ideal gas goes from state A to state B via 3 different processes as indicated in the PV diagram. Sare, if Q1, Q2, Q3 indicate the heat absorbed by the gas along the 3 process, okay, and delta U1, delta U2 indicate the 3 change in internal energy along the 3 process respectively. Then చూడండి diagram చూడండి. ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ రాద్దాం. ఓకే ఇంటర్నల్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్ లెక్క, స్టార్టింగ్ పాయింట్ చూడాలా ఎండింగ్ పాయింట్ చూడాలి. స్టార్ట్ ఈడ్ అయింది ఎండ్ ఈడ్ అయింది ఫస్ట్ ప్రాసెస్లో. ఓకే నెక్స్ట్ సెకండ్లా స్టార్ట్ ఈడ్ అయింది ఎండ్ ఈడ్ అయింది సార్ సేమే. థర్డ్లా స్టార్ట్ ఈడ్ అయింది ఎండ్ ఈడ్ అయింది సార్, కన్ఫర్మ్ అయింది మనకు. డెల్టా U1 ఈక్వల్ టు డెల్టా U2 ఈక్వల్ టు డెల్టా U3 కదా, ఇంటర్నల్ ఎనర్జీ సేమ్ కదా. ఇంటర్నల్ ఎనర్జీ ఎట్లున్నది సేమ్ ఉన్నది కదా. ఒక్కసారి చూడండి మనకు ఆప్షన్లో చూసుకుంటే హీట్ కూడా ఇచ్చిండు, డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ కదా థర్మోడైనమిక్ ఫస్ట్లో. ఇది కాన్స్టెంట్ ఉందా, సేమ్ ఉంది అన్నిటికీ. చలో ఇది పక్కన పెట్టేసేయండి. అంటే ఇది రిలేషన్షిప్ చూసుకోవాలి. అంటే దేనిలో అయితే వర్క్ ఎక్కువ ఉంటుందో దానిలో హీట్ అనేది ఎక్కువ ఉన్నట్టు కదా. వర్క్ దేనిలో అంటే ఇదేంది ఏరియా అండర్ ద కర్వ్ కదా. క్లోజ్ సర్కిల్ అయితే కాదు, క్లోజ్ సైకిల్ అయితే ఏరియా ఆఫ్ ద క్లోజ్ సైకిల్. ఇక్కడ క్లోజ్ లేనే లేదు కదా, ఏరియా అండర్ ద కర్వ్ అన్నట్టు. ఏరియా అండర్ ద కర్వ్ క్లోజ్ లేకుంటే ఏరియా అండర్ ద కర్వ్. దీనిది ఏరియా ఫస్ట్ దానిది ఏరియా ఎక్కువ ఉంది కదా, చూసుకోండి అంతేనా కదా. అంటే డెల్టా W1 గ్రేటర్ దెన్ నెక్స్ట్ది సార్ దీనిలో ఏరియా ఎక్కువ ఉన్నది కదా అంతేనా. డెల్టా W2 గ్రేటర్ దెన్ డెల్టా W3 లాస్ట్ కదా అంతేనా కదా. డెల్టా W3లో ఏమున్నది గింతే ఉన్నది కదా, గింతే ఏరియా. ఓకే కరెక్ట్. చలో అంటే ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉన్నాయి కాబట్టి డెల్టా Q1 గ్రేటర్ దెన్ డెల్టా Q2 గ్రేటర్ దెన్ డెల్టా Q3. ఓకే ఉందా, అంటే Q1 Q2 ఇదే Q1 Q2 Q3 గ్రేటర్ దెన్ ఇవన్నీ ఈక్వల్లో కదా. రైట్ బడా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. Figure below shows 2 paths that may be taken by gas to go from a state A to state C. In process AB, 400 joules of heat is added to the system. In the process BC, 400 heat is added to the system. AB la enta heat ఇచ్చిండ్రు A నుంచి B కి 100 జౌల్లో. అచ్చా in the process AB 400 ఇచ్చిందా 400 joules heat ఇచ్చిండ్రు. ఓకే ఈ నుంచి ఇటు పోయింది. అండ్ ఇన్ ద ప్రాసెస్ బీసీ 100 joules హీట్ ఈజ్ యాడెడ్. బి నుంచి సికి 100 జౌల్లో కదా. ద హీట్ అబ్జర్వ్డ్ బై ద సిస్టమ్ ఇన్ ద ప్రాసెస్ ఏసీ ఈజ్ వాట్ హీట్. అచ్చా ద హీట్ అబ్జర్వ్డ్ బై ద ప్రాసెస్ ఇన్ ఏసీ ఏ నుంచి సికి ఎంత అబ్జర్వ్ చేసింది, ఇదైతే అబ్జర్వ్ చేసింది తెలుసు సార్. ఇది పైథాగరస్ థియరం ద్వారా చేస్తే వస్తుంది సార్, తప్పు అట్లా వేయద్దు. ఓకే సో చెప్తా చూడండి. ఈ నుంచి ఇట్లా పోయిందా థర్మోడైనమిక్ ఫస్ట్ లా ఫార్ములా డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ కదా. హీట్ ఎంత అబ్జర్వ్ చేసింది ఈ నుంచి లీడ్కి పోవడానికి 400 + 100
500 ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ వర్క్ డన్ ఏంది సార్ ఏరియా సార్ కదా ఏరియా. ఇది ఏమన్నా క్లోజ్డ్ పాతా చూసుకోండి, ఏ నుంచి సికి క్లోజ్ అయితే లేదు కదా అని దీని కింద ఉన్న ఏరియా సార్. ఇది మొత్తం ఎంత లెంత్ ఇంటూ బ్రెత్ 4 into 2 ఎంత 2 into 10⁻³ కదా. లెంత్ రాసేసిన లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత 6 into 10⁻⁴ కదా 6 into 10⁻⁴. ఓకే ఇంట్లో 3 సున్నాలు అయితే పోయింది కదా. సో డెల్టా యూ ప్లస్ ఇది 62 120 కదా కదా. సో డెల్టా యూ ఈక్వల్ టు ఎంత వచ్చింది 500 - 120 ఎంత 380 joules కదా. డెల్టా యూ 380 joules కదా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏసీ అడిగిండు కదా. మనకు ఇంటర్నల్ ఎనర్జీ అయితే వచ్చింది. ఇంటర్నల్ ఎనర్జీ డిస్ప్లేస్మెంట్ లెక్క స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ పాయింట్లా ఆధారపడుతుంది కదా. రైట్ ఏ టు సి ఇంటర్నల్ ఎనర్జీ ఏంది మళ్ళీ ఇదే సార్ బరొబ్బర్ 380 కావాలి కదా. ఎందుకంటే ఈ నుంచి లీడ్కి డిస్ప్లేస్మెంట్ ఇది సేమే సార్. అంటే ఇంటర్నల్ ఎనర్జీ మొత్తానికి అయితే సేమ్ కదా కదా. ఓకే ఇప్పుడు ఏ టు సి తెద్దాం. ఏ టు సిది మళ్ళా డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ కదా. డెల్టా క్యూఏ కదా కనుక్కోవాల్సింది ఏసీలా. డెల్టా యూ ఎంత వచ్చింది 380 ప్లస్ డెల్టా డబ్ల్యూ అంటే ఏరియా అండర్ ద కర్వ్. ఇది ఏరియా అంటే సార్ ఈ 2 ఏరియాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది చేద్దాం. ఓకే లెంత్ ఇంటూ బ్రెడ్త్ లెంత్ ఎంత ఓకే అచ్చా ఇది ఈడ కాదు ఇది ఈడ ఉంటుంది. ఓకే ఇది ఈడ తప్పు పడ్డది. 4 into సారీ లెంత్ ఎంత 4 - 2 2 into 10⁻³ కదా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎంత బ్రెడ్త్ 2 into 10⁻⁴ కదా 2 into 10⁻⁴ ప్లస్ దీనిది ఏరియా కదా ½ into బేస్ ఇంటూ హైట్ ½ into బేస్ ఎంత 2 into 10⁻³ హైట్ ఎంత హైట్ 6 - 2 4 into 10⁻⁴ కదా. కరెక్ట్ ఇది పోయింది. ఎంత వచ్చింది 380 ప్లస్ 2 to the 4 ఇంట్లో 3 సున్నాలు పోయినాయా అంటే ఇది 20 అయింది. 20 to the 40 ప్లస్ మ్యాథమెటికల్ పార్ట్ మెల్ల వేసుకున్నా వస్తుంది, టెన్షన్ ఏం పడకండి. ఓకే మ్యాథమెటికల్ అదే. ఇదేంది ఇంట్లో 3 సున్నాలు పోయినాయి, మిగిలింది ఏంది ఒక 0 మిగిలింది అంటే ఏంది 40 అయింది. ఇది 40 + 40 80 380 + 80 ఎంత నాన్న 460 కదా 460 joules ఉందా ఆప్షన్లా 460 joules ఉందా ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. వెన్ ఎన్ ఐడియల్ డయాటామిక్ గ్యాస్ డయాటామిక్ కనిపించింది ఎఫ్ వాల్యూ 5 రాసేసుకుంటున్నా సరేనా. ఈజ్ హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ అంట. సరే ద ఫ్రాక్షన్ ఆఫ్ ద హీట్ ఎనర్జీ సప్లైడ్ విచ్ ఇంక్రీజెస్ ద ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా యూ బై డెల్టా క్యూ అడుగుతున్నాడు. ఓకేనా. డెల్టా యూ జిందగీ మొత్తం ఎన్సీవీ డెల్టా టీ డెల్టా క్యూ ఏంది క్వశ్చన్లో ఏమన్నాడు కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడు. ఓకే కాన్స్టెంట్ ప్రెషర్ ఏంది ఓకే ఎన్సిపి డెల్టా టీ. డెల్టా క్యూ అంటే ఇదే కదా ఫార్ములా. ఇది పోయింది ఏమొచ్చింది సిపి/సి అచ్చా సివి/సిపి కదా. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 1/CP/CV రాసుకోవచ్చా రాసుకోరాదా బరొబ్బర్ రాసుకోవచ్చు కదా. కింద 1/CP/CV అంటే ఏంది గామా 1 గామా ఫార్ములా ఏంది 1 + 2/F కదా అంతేనా. చలో సో 1/1 + 2/F వాల్యూ ఏంది ఓకే డయాటామిక్ అన్నాడు కదా 5 ఎంత 5 + 2 7 కిందనేమో 7 5 అనేది పైకి పోయింది అంటే 5/7 ఇస్ ఆన్సర్ ఉందా ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇన్ సిస్టమ్ దట్ హ్యాస్ అబ్జర్వ్డ్ ఓకే ఎన్ని తిన్నది ఇది ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ద ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ ఇన్ సిస్టమ్
దట్ హ్యాస్ అబ్జర్వ్ 2 కిలో క్యాలరీ, అంటే ఇంత తిన్నది అది. ఓకే, ఎంత హీట్ తీసుకున్నది? 2 కిలోల క్యాలరీలు. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎంతనా? 4.2 జౌల్స్. గుర్తుపెట్టుకోండి, 1 క్యాలరీ ఈక్వల్ టు 4.2 జౌల్స్. ఓకే, ఆఫ్ హీట్ అండ్ వర్క్ డన్. ఎంత వర్క్ జరిగింది? 500 జౌల్స్ ఆఫ్ వర్క్ జరిగింది. ఓకే, అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోవాలి కదా, అంతేనా? హీట్ ఎంత తీసుకున్నది? అది 2 కిలో క్యాలరీలు తీసుకున్నది. ఇంటర్నల్ థర్మోడైనమిక్ ఫస్ట్ లా కదా, డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. డెల్టా క్యూ 500, డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ ఎంత? డెల్టా డబ్ల్యూ. అచ్చా, డెల్టా డబ్ల్యూ ఇది డెల్టా డబ్ల్యూ, సారీ, ఇది డెల్టా డబ్ల్యూ. మనం డెల్టా యూ అనుకోవాలి కదా. హీట్ ఇచ్చిండు, ఎంత అబ్జర్వ్ చేసిందో. వర్క్ ఏమో ఇంత జరిగిందట. వర్క్ ఎంత? 500. సో దీని సారీ, ఒక్క నిమిషం ఆగండి. డెల్టా క్యూ 4 2 8, 8.4 ఇంటూ 10 క్యూబ్. డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ 500. సో ఇది ఎంత వస్తుంది? 84/10 ఇంటూ 10 క్యూబ్. ఇంట్లో ఒక సున్నా పోయింది కదా. డెల్టా యూ ప్లస్ 500, 8400 కదా. 8400 ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ 500. డెల్టా యూ ప్లస్ 500 ఇది ఇటు పంపిస్తే ఓకే ఎంత వస్తుంది? 7900 కదా. 7900 జౌల్స్ వచ్చింది. 7900 జౌల్స్. 7900. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ టు దట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అచ్చా, Cp/Cv ఈక్వల్ టు గామా అంట. సరే, the change in internal energy of a given mass of gas when the volume changes from V to V at constant pressure. Okay, change in internal energy అడుగుతున్నాడు కదా. ఫార్ములా ఏంది? గామా ఉండాలా, NCV డెల్టా T కదా, F/2 NR డెల్టా T. గామా లేదనలా కదా. NCV డెల్టా T. గామా లేదు, గామా తెప్పిస్తా. ఓకే, గామా తెప్పిస్తా చూడండి, అన్నిట్లో గామా ఉన్నది కదా. సివి ఫార్ములా ఏంది? R/γ-1 కదా, అవునా? ఇప్పుడు 1/γ-1 NR డెల్టా T అంటే ఏంటి? T2 - T1 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సో ఫైనల్ ఏమొచ్చిందన్న? 1/γ-1 NR T2 - NR T1 కదా. ఓకే, సో ఫైనల్లీ 1/γ-1 NR T2 P2 V2 NR T1 P1 V1 కదా. 1/γ-1. ఓకే, ఇప్పుడు ప్రెషర్ అయితే కాన్స్టెంట్ అన్నాడు కదా క్వశ్చన్లా, అవునా? ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడు. ప్రెషర్ని అట్లా నుంచి చూద్దాం. వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్ ఎంత అయింది? వాల్యూమ్ చేంజెస్ ఫ్రమ్ V నుంచి 2V అంట, అంటే 2V ప్రెషర్ కాన్స్టెంట్. ఇనిషియల్ వాల్యూమ్ V. 2PV - PV జస్ట్ PV. PV/γ-1. ఓకే, అర్థమైందా బేటా? PV/γ-1 ఉందా? PV/γ-1. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్. 1 mole of an ideal gas goes from initial state A to the final state B via 2 process. Okay, it first undergoes isothermal expansion. First time isothermal anta. Isothermal smooth curve, adiabatic sharp curve. A nuncheli B ki initially from A to final state B via 2 process. A B. Acha A okay. A B లో అయితే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి కదా. ఏ బీలు అయితే ఉన్నాయి. ఏ నుంచి బీకి ఐసోథర్మల్ అంటే స్మూత్ కర్వ్ వేడి ఉన్నది. ఏ నుంచి ఇది కాదు, ఏ నుంచి ఇది కాదు, ఏ నుంచి బి ఇది స్మూత్ కర్వ్ కదా. ఏ నుంచి బి ఇది కూడా స్మూత్ కర్వ్. ఓకే, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. ఫ్రమ్ వాల్యూమ్ V to 3V, V నుంచి 3V అండ్ దెన్ వాల్యూమ్ రెడ్యూస్ టు 3V to V. ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది వాల్యూమ్, ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సరే, ద కరెక్ట్ పీవీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంట. కాన్స్టెంట్ ప్రెషర్ అనేది ఎట్లా ఉండాలా? కాన్స్టెంట్ ఉండాలి కదా. కాన్స్టెంట్ ఉంటే స్ట్రేట్ లైన్ రావాలా.
ఇదేమైంది కిందికి పోయింది, ఇది అబ్బా దొరికింది సార్ ఆన్సర్ కదా. కాన్స్టెంట్ ప్రెజర్ అంటే ప్రెజర్ కాన్స్టెంట్ కదా, అయ్యో ఇంతే కదా, ఇట్లా పోయి ఇట్లా వెళ్ళిపోయింది. ఓకే బెటా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాము. ఫర్ ద ప్రాసెస్ యాజ్ షోన్ బిలో ద హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఈస్ 30 kilojoules. ఓకే పర్ సైకిల్. అచ్చా సైకిల్ అంట, అవును ఇదేంటి క్లాక్ వైజ్ కదా, వర్డ్ డన్ పాజిటివ్ అవుతుంది మరి. ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్. ఓకే ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఎఫిషియన్సీ ఫార్ములా ఏంది? ఓకే వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. వర్క్ ఎంత జరిగింది? వర్క్ ఎంత జరిగింది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ సైకిల్ బేస్ 6 - 2 4. ఓకే 6 - 2 4, 8 - 2 6 కదా. ఇది కిలోలో ఇచ్చిండు 10 cube అపాన్ క్యూ వాల్యూ ఎంత ఇచ్చిండు? 30 kilojoules. 30 కిలో అంటే 10 cube. ఇది పోయింది 6 5 కదా. రైట్ బెటా. సో ఏమొచ్చింది? సో ఈ 2 అనేది కిందికి పోయింది కదా, 4/10 వచ్చింది అంటే 0.4. ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 0.4. పర్సంటేజ్లో అయితే 100తో మల్టిప్లై చేయాలి. ఓకే రైట్ బట్ ఎంత? 40%. ఓకే 40%. ఓకే మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 100 చేసుకున్నా కానీ మీకు వస్తుంది అట్లన్నా కానీ. ఓకే రైట్ బెటా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఏ monoatomic gas at pressure P1 and volume V1 is compressed adiabatically. అచ్చా adiabatically అంట. ఓకే P1 ఎంత ఇచ్చిండు? P1 P2 ఎంత ఇచ్చిండు? V1 ఇచ్చిండు కదా. సారీ P1 కదా. నెక్స్ట్ వాల్యూమ్ ఏమి ఇచ్చిండు? V1 తీసుకోండి అన్నాడు. ఈస్ కంప్రెస్ అడియాబాటికల్లీ to 1/8 of its original volume. So 1/8 times of V1 ఇచ్చిండు కదా. ఫైనల్ ప్రెషర్. సో P2 వాల్యూ ఏందో కనుక్కోవాలి కదా. రైట్ బెడా. సో ప్రెషర్కి వాల్యూమ్కి ఫార్ములా ఏంది అడియాబాటిక్ ప్రాసెస్లో? PV పవర్ గామా ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. సో P2 V2 పవర్ గామా ఈక్వల్ టు P1 V1 పవర్ గామా కదా. సో P2 ఈక్వల్ టు ఏమొస్తుంది? P1 ఇంటూ V1/V2 హోల్ పవర్ గామా. రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. ఓకే P1 అంటే P1, V1 అంటే V1, V2 అంటే 1/8 V1 కదా. గమా వాల్యూ ఎంత క్వశ్చన్లో? మోనో అటామిక్. ఎఫ్ వాల్యూ ఎంత? 3 కదా. సో గమా ఫార్ములా ఏంది? 1 + 2/f కదా. 1 + 2/3 ఎంత నాన్న? ఓకే 5/3 వచ్చింది కదా. 5/3 ఇది పోయింది. సో P1 దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 2 cube రాసుకోవచ్చు కదా. 1/2 హోల్ క్యూబ్, ఇదేమో 5/3. అచ్చా 8 పైకి పోయింది కదా. 8 పైకి పోయింది. 8 ఇంటూ 5/3 వచ్చింది కదా. రైట్ బడా. సో 8ని ఎట్లా రాసుకోవచ్చు? 8ని 2 cube అని రాసుకోవచ్చు కదా. ఇది పోయింది. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న? 2/5 ఎంత? 32 P1 వచ్చింది కదా. 32 P1. ఆప్షన్ D is the correct answer. Next question. CP and CV are the specific heat at constant pressure and constant volume respectively. It is observed that CP minus CV equal to A, CP minus CV equal to B, hydrogen ki nitrogen ki. అయితే the correct relationship between A and B. ఈడ కూడా నేను మోలార్ స్పెసిఫిక్ హీట్ తీసుకుంటున్నా. సో CP minus CV equal to A అన్నాడు, ఇంకో దానికి CP minus CV equal to B అన్నాడు కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? A equal to B వచ్చింది. ఓకే ఆప్షన్ C is the correct answer. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 20 grams of water is heated from 40 degrees Celsius to 60 degrees Celsius. Okay, ignoring the slight expansion of water, the change in internal energy. ఓకే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కుంటున్నాడు. ఓకే సో దీనిలో వర్డ్ డన్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా వాటర్ని హీట్ చేసేటప్పుడు. రైట్ బడా. రైట్. సో ఇప్పుడు
డెల్టా యూ ఈక్వల్ టు డెల్టా, చూడండి, డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ కదా, అంతేనా? ఇదైతే చేస్తున్నాను. సో ఇంటర్నల్ ఎనర్జీ డెల్టా క్యూ కదా, ఏంది నాన్న స్పెసిఫిక్ హీట్ ఫర్ టర్మ్లోకి వచ్చింది కదా, ఎన్సి డెల్టా టీ కదా, అంతేనా కదా, ఎన్సి డెల్టా టీ కరెక్ట్. చలో, సో ఇప్పుడు జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఏమొస్తుంది? ఎన్ వాల్యూ, ఓకే. అచ్చా, ఇది మాస్ టర్మ్స్లో ఇచ్చింది కదా, మాస్ టర్మ్స్లో మాస్ ఇచ్చింది కదా ఇక్కడ 200 గ్రామ్, ఎంసీ డెల్టా టీ కదా మాస్ టర్మ్స్లో. మరి ఎం ఎంత? 200 గ్రామ్లో 10⁻³ ఓకే. సి వాల్యూ ఎంత ఇచ్చిండు? 4184. డెల్టా టీ డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ 20. ఓకే, ఇది వచ్చేసి మీరు సాల్వ్ చేసుకోండి, ఇక టైం పడుతుంది. ఓకే రైట్ బెటా. సో ఆన్సర్ 16.736, 16.736 వస్తుంది. 16.736 అంటే 16.7 ఇక కిలో జోల్స్ వస్తుంది మీకు ఇక. ఓకే ఎస్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఏ థర్మల్లీ ఇన్సులేటెడ్ వెజల్ contains an ideal gas of molecular mass capital M and ratio of specific heat capacities gamma. It is moving with speed v. ఓకే, ఇది v అనే వెలాసిటీతో మూవ్ అవుతున్నది. ఓకే, దీని యొక్క మాలిక్యులర్ మాస్ క్యాపిటల్ M ఇచ్చిండు. అండ్ ఇట్ సడన్లీ బాట్ టు రెస్ట్ అజ్యూమింగ్ నో హీట్ ఈజ్ లాస్. హీట్ అనేది లాసే కాలేదు, అంటే డెల్టా క్యూ ఏమైపోయింది? 0 అయిపోయింది కదా. టు ద సరౌండింగ్ ఇట్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్ బై, ఓకే, డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ కదా. హీట్ అనేది లాసే లేదు. ఓకే, హీట్ అనేది కాన్స్టెంట్ ఉన్నది. చేంజ్ ఇన్ హీట్ ఏమవుతుంది? 0నే. డెల్టా యూ ఈక్వల్ టు డెల్టా డబ్ల్యూ వచ్చింది కదా, ఎట్లయినా మైనస్లో వస్తుంది కదా. రైట్ బేటా. సో డెల్టా యూ దీనిది ఫార్ములా అయింది, డెల్టా యూది ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా అయింది ఎన్సివి డెల్టా టీ, ఎప్పుడు కూడా అదే కదా. కానీ ఇక్కడ గామా టర్మ్లలో రావాలి కదా, అవునా? గామా టర్మ్స్లో రావాలి. ఎన్సివి సివి ప్లస్లా ఆర్ బై గామా -1 కదా, అవునా? ఎన్సివి డెల్టా టీ. ఓకే చలో, వర్డ్ అనేది కెనెడిక్ ఎనర్జీ రూపంలో మోషన్లో ఉంది కదా, అది 12mv². ఓకే, అరే పెన్ ఏమో కింద పడ్డది, సారీ. చలో, సో ఇప్పుడు నాన్న ఎన్ అంటే ఏంటి? గివెన్ మాస్ బై మోలార్ మాస్ కదా, అవునా? గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఓకే, అచ్చా, ఇక్కడ గివెన్ మాస్ ఇచ్చిండా? మోలార్ మాస్ అయితే క్యాపిటల్ ఏమి ఇచ్చిండు, అవునా? కరెక్టేనా? ఎస్. ఓకే, ఈడ స్మాల్ ఎం గివెన్ మాస్ కదా, 12mv², 12mv² కదా గివెన్ మాస్. ఎంత మాస్ ఇచ్చిండో అంత. క్యాపిటల్ ఏమంటే మోలార్ మాస్ కదా, 12mv². ఎన్ ఏంది? గివెన్ మాస్ బై మోలార్ మాస్. ఇప్పుడు కరెక్ట్. ఓకే, గివెన్ మాస్ బై మోలార్ మాస్. క్యాపిటల్ ఆర్ బై గామా -1 ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 12mv². 12 స్మాల్ ఎం v², 12 స్మాల్ ఎం అన్ని మాస్ కదా, గ్యాస్ ఆఫ్ ద మాస్. చలో, గ్యాస్ యొక్క మాస్ అనమాట. సో ఫైనల్లీ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న, దీన్ని అటు పంపిద్దాం, గామా -1 ఇంటూ v² ఇంటూ క్యాపిటల్ M బై ఆర్. ఓకే, ఇటు పోయింది కదా, 2r. మరి ఇది ఉందా ఆప్షన్లో? మ్యాథమెటికల్ మాట ఉంది, చేసుకోండి మ్యాథమెటికల్ పార్ట్. గామా -1 ఇంటూ v²m, గామా -1 ఇంటూ v²m ఉంది ఇక్కడ, 2r. ఇదే. కే అంటే ఏంది? కెల్విన్, టెంపరేచర్ కెల్విన్లోనే కదా ఉండేది. చలో, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఇన్ ద రిపోర్టెడ్ ఫిగర్ హీట్ ఎనర్జీ అబ్జర్వ్డ్ బై సిస్టమ్ ఇన్ గోయింగ్ త్రూ ఏ సైక్లిక్ ప్రాసెస్. ఎంత హీట్ ఎనర్జీ అబ్జర్వ్ చేసింది? ఓకే, డెల్టా క్యూ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా డబ్ల్యూ. సైక్లిక్ ప్రాసెస్లో వర్క్ డన్ 0 కదా. రైట్ బేటా. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి?
సర్కిల్లో ఉన్నది ఇది 40, ఇది 20 కదా. 40 మైనస్ 20 20 అంటే ఇదేమొచ్చింది, ఇది 10 కదా. 40 మైనస్ 20 20, ఇది కూడా 10 వచ్చింది. అవునా కదా, కరెక్టేనా? ఎస్ బేటా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్మ్ ఏంది, ఓకే, పై ఆర్ స్క్వేర్. చలో పై ఆర్ స్క్వేర్. రేడియస్ ఎంత మొత్తానికైతే 10. ఓకే, దీని యొక్క రేడియస్ 10 ఇంటూ 10⁻³ ml కదా, ఇంటూ ఇక్కడ 40 మైనస్ 20 ఎట్లన్నా 10 వచ్చింది, కానీ కిలోలు ఇచ్చింది కదా. 10 ఇంటూ కిలో. ఓకే, సో ఇది పోయింది. మొత్తానికి ఏమొచ్చిందన్న 100 పై వచ్చింది కదా. ఇదే ఆన్సర్, 100 పై ఇస్ ఆన్సర్ అన్న. ఓకే, నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఎలిప్టికల్ PV డయాగ్రామ్ ద వర్డ్ డన్ ఏంది, అచ్చా ఓకే, ఇదేంది పల్లె సరిగా కదా. ఓకే, ఇది పల్లె సరిగా, ఇది ఈక్వల్. ఓకే, చలో. సో ఇట్లుంది నాన్న మొత్తానికైతే. ఓకే రైట్ బడా. సో ఇదైతే క్లోజ్ పాత్లే ఉంది కాబట్టి దీనిలో ఉన్న ఎలాప్టికల్ది ఎలిప్స్ది ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఓకే, దీని యొక్క ఏరియా ఏమవుతుంది అంటే పై ఇంటూ ఏ ఇంటూ బి అవుతుంది. పై ఇంటూ ఏ ఇంటూ బి దానికి. ఓకే, అయితే దీని యొక్క యావరేజ్ ఎంత, ఇదేంది V2 మైనస్ V1/2 నాన్న. ఓకే, దీని యొక్క యావరేజ్ డిస్టెన్స్ ఓకే P2 మైనస్ P1/2 సగం ఇక. ఓకే రైట్, అంటే ఏ అంటే V2 మైనస్ V1/2, బి అంటే P2 మైనస్ P1/2. ఫైనల్లీ వర్డ్ డన్ ఏమొస్తుంది చెప్పండి. వర్డ్ డన్ పై ఇంటూ ఓకే V2 మైనస్ V1/2, V2 మైనస్ V1/2, ఇంకోటి P2 మైనస్ P1/2. అంటే మొత్తానికి ఏమొచ్చింది 5/4 V2 మైనస్ V1 P2 మైనస్ P1 ఉందా ఆప్షన్లా. ఓకే, 5/4 P2 మైనస్ P1 V2 మైనస్ V1 ఇదే ఉంది కదా. అచ్చా, ఇక్కడ మైనస్లు ఉన్నది కాబట్టి ఇక్కడ యారో మార్కు యాంటీ క్లాక్ వైజ్లో పోవాలి కదా. యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఇది డయాగ్రామ్ సరిగా బల్లేదు. ఆప్షన్ సి అంతేనా. మైనస్ యాంటీ క్లాక్ వైజ్ కదా, యాంటీ క్లాక్ వైజ్లో మైనస్ తీసుకుంటాం. నెక్స్ట్, ఏ మోనో అటామిక్ గ్యాస్ మోనో F = 3 కదా, ఎట్ ఏ ప్రెషర్ P హ్యావింగ్ ఏ వాల్యూమ్ V అంటే P1 = P ఇచ్చిండు, V1 = V ఇచ్చిండు. ఎక్స్పాండ్ ఐసోథర్మల్లీ. ఓకే, ఐసోథర్మల్. ఓకే, అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్ కదా. టెంపరేచర్ కాన్స్టెంట్ ఉంటే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, గుర్తుంది కదా. ఓకే, వాల్యూమ్ V2. అచ్చా, V2 వాల్యూ 2V ఇచ్చిండు. ఓకే, ఐసోథర్మల్లీ టు ద వాల్యూమ్ V2 అండ్ దెన్ అడియాబాటికల్లీ టు ద వాల్యూమ్ 16V. అచ్చా చూడండి, ఫస్ట్ అయితే ఇక్కడ ఐసోథర్మల్ చేస్తున్నా. సో ఏమొస్తుంది ఫార్ములా, P1 V1 = P2 V2. P1 Pనే, V1 అంటే Vనే, P2 అంటే కనుక్కోవాలి, V2 అంటే 2V కదా. ఇది పోయింది. సో P2 = ఏమొచ్చింది, P/2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ఇది ఐసోథర్మల్గా అయిపోయింది. ఐసోథర్మల్ వచ్చిన అవుట్పుట్ ఏంది, ఇది వాల్యూమ్ ఏదో, ఇది ప్రెషర్ ఏమో ఇది. ఓకే, ఇప్పుడు అడియాబాటికల్లీ ఇప్పుడు ఏది, ఇప్పుడు అడియాబాటికల్లీ. ఓకే, ఇప్పుడు ఇనీషియల్ని ప్రెషర్ ఏమవుతుంది, ఇనీషియల్ ప్రెషర్ ఇక్కడ వచ్చింది అదే P/2. ఇనీషియల్ వాల్యూమ్ ఏంది, ఈడున్న వాల్యూమే అది. ఓకే, అడియాబాటిక్లో ప్రెషర్కి వాల్యూమ్కి ఫార్మ్ ఏంది, PV/γ = కాన్స్టెంట్ కదా. గామా వాల్యూ అనుకోవాలేమో. గామా = ఏంది 1+2/F, 1+2/3, 5/3 మొత్తానికి కదా. ఫార్మ్ ఏంది P2 V2/γ = P1 V1/γ కదా. ఇది అడియాబాటికల్లీ టు ద వాల్యూమ్ ఇచ్చింది కదా 16V. దెన్ ఫైండ్ ద ఫైనల్ ప్రెషర్ అంటే P2 వాల్యూ అనుకోవాలి. అంటే V2 వాల్యూ ఎంత ఇచ్చిండు, 16V ఇచ్చిండు.
కదా, రైట్ బడా. P2 ఈక్వల్ టు ఏమొస్తుంది, P1 ఇంటూ V1 బై V2 హోల్ పవర్ గామా కదా. P1 అంటే ఎంత, P1 అంటే ఎంత ఇచ్చిండు, P/2. V1 అంటే 2V, V2 అంటే 16V, గామా అంటే గామా 5/3 కదా. 2 8 ఇది పోయింది. సో P2 ఈక్వల్ టు P/2 1/8 వచ్చింది కదా, 1/8 హోల్ పవర్ 5/3 కదా. దీని ఎట్లా రాసుకో, 2 క్యూబ్ 1/2 హోల్ క్యూబ్ కదా, 5/3 ఇది పోయింది. సో ఏమొచ్చిందా, P/2 ఇంకా 1/2 పవర్ 5 రాసుకోవచ్చా, 2 పవర్ 5 కదా మిగిలింది, అది కిందికి రాసేసుకున్నా. P/2 ఇంటూ 1/32. ఓకే, P/64 నాన్న, మొత్తానికి P/64 వచ్చింది కదా. మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది, మెల్ల వేసుకోండి, మ్యాథమెటికలే, ఇంకేం లేదు. ఇక ఒక కాన్సెప్ట్ ఈడ్ ఉన్నది, ఏం చేయాలన్న విషయం నేను చెప్పిన. P/64 ఉంది, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్మోడైనమిక్ ప్రాసెస్ ఆర్ ఇండికేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ప్రాసెస్ 1లో ఏదది, ప్రాసెస్ 1. ఓకే, 1 ఏడున్నది, అచ్చా ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 4 సరేనా. 1 ఏంది, ఇగో సార్ వాల్యూమ్ కాన్స్టెంట్ అంటే ఐసోకోరిక్ ఏడున్నది ఈడ కదా. 1 అనేది సి, అచ్చా ఓకే, అంటే ఈ రెండిట్లో ఏదనుకుంటుంటారు ఆన్సర్. నెక్స్ట్ ఏంది, ప్రాసెస్ 2. ఓకే, షార్ప్ కర్వ్ ఉన్నది, షార్ప్ కర్వ్ ఉంటే ఐడియాబాటిక్ ఏడున్నది, ఐడియాబాటిక్. ఓకే, ఐడియాబాటిక్ కదా, ఏ, ఇంకోటేమో ఏ. అయితే ఇగో ఇదేనా, ఇక మిగతా చేసే అవసరం లేదు ఇక కదా. ప్రాసెస్ 3 ఐసోథర్మల్, స్మూత్ కర్వ్, ఐసోథర్మల్ ఏడున్నది, ఐసోథర్మల్ ఈడ కదా. నెక్స్ట్ ప్రాసెస్ 4లో అది ఇట్లా స్ట్రేట్ లైన్లో ఉన్నది కాబట్టి ప్రెషర్ కాన్స్టెంట్, ఐసోబారిక్ అంటాం. ఐసోబారిక్ ఏడున్నది ఈడ, అవును. 4th వన్ ఏమో బీనే కదా, చెప్పిన కదా, అవునా, రైట్ బెడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. A sample of gas expands from volume V1 to V2. Sorry, the amount of work done by the gas is greatest when the expansion is వాల్యూమ్ ఎక్స్పాన్షన్లో, వాల్యూమ్ ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ఎట్లా వచ్చింది మనకు, ఇట్లా వచ్చింది కదా, అంతే కదా. ఎండ్లనా ఇదేంది, ఐసోబారిక్లో ఎక్కువ వర్క్ అవుతుంది కదా. ఏరియా గ్రాఫులు గుర్తుపెట్టుకోవాలి నాన్న, నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసి చెప్పిన ఫార్ములాస్ నేర్చుకోండి నాన్న అని కదా. నెక్స్ట్, an ideal gas is compressed to half of its initial volume. అచ్చా, కంప్రెస్ చేస్తాం by means of several process. Which of the following process result is the maximum work done? కంప్రెస్లో ఎట్లా వచ్చింది మనకు, ఇట్లానే కదా, రైట్ బడా. ఇదేంది, షార్ప్ కర్వ్ కదా, ఇదేంది ఐడియాబాటిక్లో మనకు వర్క్ డన్ అనేది ఎక్కువ వచ్చింది కదా. ఏరియా చూసినాం కదా, ఏరియా వర్క్ డన్ ఇన్ ఐడియాబాటిక్ మోర్. ఓకే, వర్క్ డన్ దేనిలో, ఐడియాబాటిక్లో వర్క్ అనేది ఎక్కువ జరిగింది కదా. మ్యాక్సిమం వర్క్ డన్ ఇన్ ద గ్యాస్, మ్యాక్సిమం వర్క్ డన్ ఐడియాబాటిక్లో ఎక్కువ వచ్చింది. ఓకే, రైట్ బడా. నెక్స్ట్, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, మనకైతే తెలుసు హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ హాటర్ బాడీ టు కూలర్ బాడీ. డస్ ద హీట్ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కూలర్ బాడీ టు హాట్ బాడీ? ఎస్, ఎప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఉంటేనే ట్రాన్స్ఫర్ అవుతుంది, లేకుంటే కాదు. ఎగ్జాంపుల్ ఏంది, ఫ్రిడ్జ్, ఏసీలు కదా, అవునా. ఎట్లా, మన రూమ్లో ఏసీ ఉంది, రూమ్ టెంపరేచర్ ఎట్లున్నది, 27 అనుకుందాం. బయట ఎండాకాలంలో 40 సార్. ఏది కూల్ బాడీ, రూమ్. హాట్ బాడీ ఏది, బయట సార్. ఓకే, ఏసీ ఏం చేస్తుంది, లోపల ఉన్న టెంపరేచర్ బయట పంపిస్తుంది కదా, అంతేనా. అంటే హీట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఏ కూలర్ బాడీ అండ్ ఇట్ సెండ్ అవుట్ టు ద హాటర్ బాడీ. అర్థమైందా, ఇక అదే. ఇక సో కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ కూడా అదే చెప్తుంది. నో ప్రాసెస్ ఈస్ పాసిబుల్ whose sole result in the absorption of heat from a reservoir and complete convert into the work. Okay, Celsius statement. No process is possible whose sole result
ఈజ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద కూలర్ ఆర్బిట్ టు ద హాటర్ ఆబ్జెక్ట్ ఉన్నాను. ఓకే, ఈ థర్మోడైనమిక్లు ఇంతే. రిఫ్రిజిరేటర్ ఎగ్జాంపుల్ కదా, కోఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ అన్న దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఐడియల్ హీట్ ఇంజన్ వచ్చింది. ఓకే, బిట్వీన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ద బాయిలింగ్ పాయింట్. ఫ్రీజింగ్ పాయింట్ అంటే కూల్ ఉన్న టెంపరేచర్ ఏది? నేను హీట్ ఇంజన్లో ఏం గుర్తుపెట్టుకోండి అన్న, హాటర్ బాడీస్ ఏది? Q1 T1లో, కూలర్ బాడీ Q2 T2 గుర్తున్నాయి కదా, గుర్తుపెట్టుకోండి. Q2 T2 హాట్ ఉంటాయి ఎప్పుడు, Q1 T1 కూల్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటి. ఓకే, ఫ్రీజింగ్ అంటే కూల్ బాడీ టెంపరేచర్. అదే సారీ Q1 ఇది ఉల్టా రాసిన, సారీ. ఓకే, ఇది కూల్, ఇది హాట్. ఓకే, ఇదేంది? ఫ్రీజింగ్ పాయింట్, కూల్ అంటే 0 కెల్విన్ అన్నట్టు కదా. అదే T2 వాల్యూ ఇచ్చిండు ఎంత? 273 కెల్విన్స్ కదా. 0 డిగ్రీ సెల్సియస్ అంటే 273 కదా, కెల్విన్లో కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ బాయిలింగ్ పాయింట్ అంటే హాటర్ బాడీ అంటే టెంపరేచర్ T1 అవునా, 100 డిగ్రీ సెల్సియస్, 100 + 273 373 కెల్విన్ కదా. చలో, నీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంది? ఓకే, W/Q1 లేదా 1 - Q2/Q1 లేదా 1 - T2/T1 కదా. నీటా ఈక్వల్ టు 1 - T2 273, T1 373, 373 - 273 100/373. ఓకే, సో ఇది సాల్వ్ చేసుకోండి. మీకు పర్సంటేజ్లో చేసుకుంటే 26.8% వస్తుంది. ఓకే, 26.8% వస్తుంది, సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్, అన్ ఐడియల్ గ్యాస్ హీట్ ఇంజన్ ఆపరేట్స్ ఇన్ కార్నట్ సైకిల్ బిట్వీన్. కూల్ ఏది? ఇది కూలా, ఇది 127 అంటే కూల్ అంటే ఇది T2 ఎంత? 400 కెల్విన్స్ కదా, ప్లస్ 273 యాడ్ చేస్తే, ఇది ప్లస్ 273 యాడ్ చేస్తే 500 కదా, అంతేనా. సో ఇట్ అబ్జర్వ్స్, ఇంత హీట్ అబ్జర్వ్ చేసింది. ఓకే, క్యూ ఇచ్చిండు 10⁴. ఓకే, అంటే అబ్జర్వ్స్ ద హీట్ Q1 హీట్ అబ్జర్వ్ చేసింది at high temperature. Amount of heat converted into the work కనుక్కోవాలి. ఓకే, ఫార్ములా ఏంది? వర్క్ బై Q1 = 1 - T2/T1 కదా. వర్క్ కనుక్కోవాలి. Q1 ఎంత ఇచ్చిండు? 6 × 10⁴. క్యాలరీలో ఇచ్చిండు కదా, ఇవన్నీ క్యాలరీలో ఉన్నాయి కాబట్టి ఉండను అట్లానే. 1 - T2 కూల్ది 400, ఇది 500. ఓకే, 2 సున్నాలు పోయినాయి. ఓకే, 5 - 4 ఎంత? 1/5 వచ్చింది. వర్క్ డన్ ఈక్వల్ టు ఏమొచ్చింది? నడు పంపిస్తే 6 × 10⁴/5 కదా. 5 × 2 = 10 కదా, 6 × 2 = 12 అంటే ఏమొచ్చింది? సో దీన్ని 1.2 × 10⁴ క్యాలరీస్ రాసుకోవచ్చా? రాసుకోరాదా? రాసుకోవచ్చా? ఎస్ బేటా, రాసుకోవచ్చు. ఓకే, 1.2 × 10⁴ క్యాలరీస్. చలో, నెక్స్ట్ క్వశ్చన్. ద ఎఫిషియన్సీ ఆఫ్ కార్నట్ ఇంజన్ ఈజ్ 50%. సరే, అంటే నీటా వాల్యూ 1/2, హాఫే కదా, 50 100 అయితే 1, 50 అయితే 1/2. అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ద సింక్ కూల్ బాడీది టెంపరేచర్ T2 అనమాట, 500 కెల్విన్. ఇఫ్ టెంపరేచర్ ఆఫ్ ఎ సోర్స్ ఈస్ కెప్ట్ కాన్స్టెంట్, T1 వాల్యూ ఏదో వస్తుంది, క్యాలిక్యులేట్ చేసుకుందాం ఇళ్ళ నుంచి మనం. ఓకే, వస్తుంది, ఉండని ఇళ్ళ నుంచి వస్తుంది ఏదో. అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ ఈజ్ రైజ్ టు 60%. ఓకే, ఇది వచ్చిన టెంపరేచర్ ఇట్లా ఎందాం. ఓకే, అప్పుడు 60%. ఓకే, ఎఫిషియన్సీ 60% లాగా మార్చుదాం. దెన్ రిక్వైర్డ్ టెంపరేచర్ ఆఫ్ ద సింక్. ఓకే, అయితే సింక్ టెంపరేచర్ ఏమైంది? ఫస్ట్ ఇనీషియల్గా ఇంత ఉన్నప్పుడు, అంటే 50% ఉన్నప్పుడు టెంపరేచర్ ఇంత కూల్ బాడీది. అయితే హాటర్ బాడీ సోర్స్ ఎంత కనుక్కుందాం. ఓకే, సో ఫార్ములా ఏంది? నీటా = 1 - T2/T1. 1/2 = 1 - T2 బై, అచ్చా T2 వాల్యూ 500 ఇచ్చింది కదా, 500/T1 కదా.
ఓకే, దీని పంపిస్తున్నాను 1 - 1/2 1/2. సో 500/T1 = 1/2. సో T1 = ఎంత వచ్చింది? 1000 వచ్చింది. 1000 కెల్విన్స్ కదా, 1000 కెల్విన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇగో సోర్స్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్, ఇదే కదా హాటర్ బాడీ. సోర్స్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ అంటే T1ని 1000 కిలోలు అట్లా రాసుకున్నా. ఎఫిషియన్సీ ఎంత? 60%. 60 అంటే 0.6, 60/100 0.6. దెన్ ద రిక్వైర్డ్ టెంపరేచర్ ఆఫ్ ద సింక్. ఓకే, ఇప్పుడు T2 వాల్యూ అనుకోవాలి. ఓకే, ఫార్ములా 1 - T2/T1. 0.6 అంటే 6/10 కదా, ఉండండి 0.6 రాస్తా. 0.6 1 - T2/1000 కదా, ఇది పంపిస్తున్నా, ఇది పంపిస్తున్నా. 1 - 0.6 0.4 కదా, T2/1000. ఓకే, సో దీన్ని పంపించేస్తే T2 = ఎంత వచ్చింది? 400 కెల్విన్ వచ్చింది కదా. 1000 × 0.4 400 కెల్విన్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్న. ఓకే, రైట్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. An engine has a efficiency of 1/6. సరే, when the temperature of a sink is reduced to 62 degrees Celsius, its efficiency is double. సింక్ టెంపరేచర్ తగ్గితే అప్పుడు దాని యొక్క ఎఫిషియన్సీ డబల్ అయిందంట. టెంపరేచర్ ఆఫ్ ద సోర్స్ ఏంది? ఓకే, చూద్దాం. ఫస్ట్ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చిండు? 1/6. నీటా = 1 - T2/T1. 1/6 = 1 - T2/T1. T2/T1 = దీనిని పంపిస్తున్నా 1 - 1/6 ఎంత వచ్చింది? 5/6. అట్లోనే ఉండని, ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఏమైంది? when the temperature of a sink is reduced to 62 degrees. ఓకే, ఇట్స్ ఎఫిషియన్సీ ఇస్ డబల్. ఎఫిషియన్సీ ఏమైంది? డబల్ అంటే 2 times of 1/6 అయింది కదా, అంతేనా? 2 times of ఫస్ట్ 1/6 ఉండే, నెక్స్ట్ 2 times of 1/6 అయింది. 1 - T2 - 62/T1 కరెక్ట్ రాసిన్నా. టెంపరేచర్ సింకే కదా, కూల్ బాడీ. T2 అంటే కూల్ బాడీ కదా, అది తగ్గింది 62 degrees Celsius. ఓకే, అది తగ్గినప్పుడు ఎఫిషియన్సీ డబల్ అయిందంట. T1 సోర్స్ టెంపరేచర్ అనుకోవాలి. ఓకే, ఏమొస్తుంది? ఇది 1/3 కదా, 1/3 = 1 - T2/T1. ఇది మల్టిప్లై చేస్తే ప్లస్ 62/T1 కదా. 1/3 = 1 - T2/T1 అంటే 5/6. 5/6 = ప్లస్ కదా, ప్లస్ 62/T1. ఇదెంత? 1/6 కదా, ఈడ 1/6, ఈడ 1/3 62/T1. ఈడ పంపిస్తే 1/3 - 1/6 = 62/T1 కదా. మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తున్నా. ఓకే, 2 - 1 1 అంటే 1/6 = 62/T1. సో T1 = 62 × 6 కదా, ఎంత వస్తుంది? 6 × 36 37 372 అంతేనా? 372నేనా? అవునా? 372 కెల్విన్. అచ్చా, ఇది డిగ్రీ సెల్సియస్లో ఇచ్చిండు. ఓకే, ఏం చేయాలి? -273 చేయాలి. ఓకే, ఈడ ప్లస్, ఈడ ఒక ప్లస్ యాడ్ చేసుకుంటా. ఓకే, ఒకటి యాడ్ చేసుకుంటా, దానిలో ఏమన్నది? ఈడ 2 4 ఇది కరెక్టే కదా, అయినా ఇచ్చిన సేమ్ ఆన్సర్ వస్తుంది కదా, అవునా? అచ్చా, సరే వద్దులేండి, చేస్తున్నా. ఎంత? 12 2 ఈడ 12 13 12 36 37 372 కదా మనకు వచ్చింది. 372 - 273 ఎంత? ఓకే, ఎంత వస్తుంది? 6 7 ఓకే, 3 7 8 9 ఈడ 6 ఏమైంది? 16 నుంచి వెళ్ళి 7 పోతే 9 కదా, అంతే కదా. 372 272. అరే ఇగో 372 272 తీసేస్తే ఎంత? 100. ఒకటి తగ్గి, ఇది ఒకటి పెద్ద ఉన్నది 99 కదా, 99 degrees Celsius.
99 ఓకే రైట్ బడా మ్యాథమెటికల్ ఉన్నది మెల్ల వేసుకోండి. ఏ కార్నట్ ఇంజన్ హూ సింక్ ఈస్ at 300 kelvins has efficiency 40%. సింక్ అంటే ఎంత T2 వాల్యూ ఇచ్చిండు. ఓకే has efficiency of 40%. By how much should the temperature of a source be increased so as to increase the efficiency of 50% of original efficiency? చెప్పండి అన్న ఎట్లా వేస్తారు చెప్పండి. ఓకే ఏ కార్నట్ ఇంజన్ హూస్ సింక్ is 300 Kelvin has a coefficient of viscosity 40%. By how much should the temperature of a source be increased so as to increase the efficiency of 50%? ఇది చేయండి చూద్దాం కింద కామెంట్లో మెన్షన్ చేశాడు. ఓకే ఒకటే క్వశ్చన్ ఇస్తా ఇది మీరు చేసుకోండి. ఇది చేద్దాం. ద కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ రిఫ్రిజిరేటర్ ఓకే కే వాల్యూ ఎంత ఇచ్చిండు 5 ఇచ్చిండు. ఇఫ్ ద టెంపరేచర్ ఇన్సైడ్ ద ఫ్రీజర్ ఈజ్ ఇదేంది కూల్ బాడీ అంటే T2 వాల్యూ ఓకే -20 ఓకే -20 ప్లస్ 273 ఎంత అవుతుంది 253 కదా 253 కెల్విన్స్ ఓకే కూల్ బాడీ. ద టెంపరేచర్ ఆఫ్ ఎ సరౌండింగ్ టు విత్ హీట్ రిజెక్ట్ ఈజ్ T1 వాల్యూ అనుకోవాలి. ఓకే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫార్ములా ఏంది నా ఓకే ఫార్ములా ఏంది Q/W కదా ఫార్ములా ఏంది Q అంటే Q అంటే ఏంది Q2 కదా హీట్ తీసుకుంటుంది కూలర్ బాడీ నుంచి వెళ్ళి. Q2/Q1 - Q2 దట్ ఈక్వల్ టు 1 మైనస్ 1/Q1/Q2 - 1 లేదా T1/T2 - 1 కదా. K వాల్యూ 5 1/. T1 ఎంత కనుక్కోవాలనేమో T2 253 -1 కదా. దీనిని పంపించండి 5 into T1/253 -5 = 1 కదా. దీనిని పంపిస్తే 6 అవుతుంది కదా. 5 T1/253 = 6 కదా. ఇప్పుడు T1 ఈక్వల్ ఏమొచ్చింది 6 into 253/5 కదా అవునా. 253 ఉంది కదా ఉందా జస్ట్ 250 తీసుకుంటా క్యాల్కులేషన్ కోసం 5 5 6 5 30 అంటే రఫ్గా వేసిన 30 వస్తున్నా 30కి దగ్గరలో ఉన్న ఆన్సర్ ఉంది ఒకటి ఓకే 31 degrees ఓకే ఇది కరెక్ట్ వాల్యూ 31 degrees తీసుకుంటున్నా సరేనా. ఎందుకంటే ఇది తగ్గించిన నేనే క్యాల్కులేషన్ కోసం క్యాల్కులేషన్ ఈజీ ఉండడం కోసం. ఓకే ఏ రిఫ్రిజిరేటర్ వర్క్స్ బిట్వీన్ 4 degrees and 30 degrees. కూల్ ఎంత ఇది అవునా ఇది కూల్ T2 కదా. T2 వాల్యూ ఎంత 273 ఓకే ప్లస్ 4 277 కదా. నెక్స్ట్ ఇది 273 ప్లస్ 30 ఎంత 300 కదా. It is required to remove a 600 calories of heat every second in order to keep the temperature of a refrigerator constant. The power required పవర్ కనుక్కోవాలంట సరే కనుక్కుందాం. ఓకే సో కోఎఫిషియంట్ ఆఫ్ రిఫ్రిజిరేటర్ది ఫార్ములా Q2/W కదా. సో మొత్తానికైతే 1/ ఎంతనా Q1/Q2 - 1 లేదా T1/T2 - 1 కదా. T1/T2 - 1 అంతేనా కరెక్టేనా రైట్ బడా. సో ఫైనల్గా ఏమొస్తుంది క్వశ్చన్లు అయితే హీట్ అయితే తీసుకున్నారు చూడండి. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ 600 calories ఆఫ్ హీట్ ఎవ్రీ సెకండ్. 600 calories 600 into 4.2 ఓకే ఇక్కడ 1 calorie = 4.2 joules ఇచ్చింది కదా. W/1/T1 300/277 -1 కదా. 1/ ఎంత నాన్న 300 - 1 300 - 20 277 ఎంత 27 కదా. 27 అట్లా 23
23/277 కదా. ఇది అటు పంపిస్తే అబ్బో ఇది క్యాల్కులేషన్ పార్ట్ ఉన్నది కదా. W = 277/23 అంతేనా. 600 × 4.2 × 33/277 చేసుకోండి. ఇంట్లో నుంచి ఏమొస్తుంది, వర్క్ వస్తుంది. ఓకే, సంథింగ్ వస్తుంది. ఓకే, హోంవర్క్ చేయండి. ఓకే, వర్క్ డన్ వచ్చిందా. పవర్ ఫార్ములా ఏంది, పవర్ వర్క్ బై టైం అయితే 1 సెకండ్ ఇచ్చిండు అంటే ఈయనే ఉన్నది ఆన్సర్. ఇక ఇది క్యాల్కులేట్ చేసుకుంటే ఏదో ఒకటి వస్తుంది ఇక. ఓకే రైట్ బేడా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. An ideal gas is expanding such that Pt³ = constant the coefficient of volume expansion of the gas. Coefficient of volume expansion ఫార్ములా ఏంది, ΔV = V gamma delta T కదా. సో ΔV/V = gamma delta T గుర్తుందా, వచ్చిందా లేదా థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో. రైట్ బేటా. సో మనకు తెలుసు PV = ఏంటి, PV = ఏంటి, nRT కదా. ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ గామా వాల్యూ అనుకోవాలి మనం. ఓకే, సో ఇచ్చిన కండిషన్ ఏంది, ఇది కదా. ఇందులో నుంచి ప్రెజర్ ఏమొచ్చింది, nRT/V కదా. ప్రెజర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. nRT/V × T³ = కాన్స్టెంట్ కదా. ఏమొస్తుంది, nRT⁴/V = కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ని K అనుకుంటున్నా, సరేనా. ఇప్పుడు ఏమొచ్చింది, nRT⁴ = VK కదా, అవునా. సో పర్సంటేజ్ చేంజ్ ది ఫార్ములా ఏంది నాన్న. ఓకే, ఏమొస్తుంది, 4 × ΔT/T కదా. ఈడ ΔV/V అంతేనా. ΔV/V అంటే ఏంది, గామా × ΔT కదా. చలో ఓకే, సో ఫైనల్ ఏమొస్తుంది, 4 × ΔT/T కదా. 4 × ΔT/T = గామా × ΔT కదా. గామా × ΔT పోయింది. సో గామా ఈక్వల్ ఏమొచ్చింది అన్న, 4/T వచ్చింది, 4/T కదా. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ బేటా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. ఫర్ ఎన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ప్రెషర్. ΔP/P వాల్యూ ఏమవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఓకే, వేర్ అచ్చా ఇది 7 కాదు, గామా ఈజ్ ద రేషియో ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్. ఓకే చలో, ఫర్ ఎన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రెషర్ కదా. రైట్ బేటా. సో ఇక్కడ మనకు ప్రెషర్కి ఇంకా వాల్యూమ్కి ఏంది ఉన్నది నాన్న ఫార్ములా ఏంది, PV/gamma = సమ్ కాన్స్టెంట్ కదా. అంతేనా. రైట్, చలో. సో చూడండి, P = ఈ కాన్స్టెంట్ని K/V/gamma రాసుకోవచ్చు కదా. P = K × V/-gamma రాసుకోవచ్చా. చేంజ్ ఇన్ ప్రెషర్ ఏమవుతుంది, ఇక ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ప్రెషర్. ఓకే, ఇదేమవుతుంది, -gamma ΔV/V అవుతుంది కదా. వచ్చిందన్న ఇగో ఇదే ఆన్సర్ ఇక. ఓకే, ఇగో dP/P = -gamma dV/V కదా. ఇదే కదా ఆన్సర్, ఉందా. ఇదేమో బిగ్ చేంజ్, అదేమో స్మాల్ చేంజ్, ఉందా. -gamma dV dV/V ఉందా, -gamma dV/V ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రానా. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ ఐడియాబాటిక్ గ్యాస్ హ్యావింగ్ Cp = 7/2 అండ్ Cv = 5R/2 ఈజ్ హీటెడ్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సరే, ద రేషియో ఆఫ్ DU, DQ, DW. DU అంటే అది NCV ΔT, NCV ΔT జిందగీ మొత్తం ఇదే కదా. DQ కాన్స్టెంట్ ప్రెషర్ అన్నాడు. ఓకే, కాన్స్టెంట్ ప్రెషర్ NCP ΔT కదా. సో వర్క్ డన్ ఏమొచ్చింది కాన్స్టెంట్ ప్రెషర్లో, NR ΔT కదా. గుర్తుందా, NR ΔT కాన్స్టెంట్ ప్రెషర్లో ఐసోబారిక్ ప్రాసెస్లో వర్క్ డన్. ఓకే,
ఎన్ డెల్టా టీ ఎన్ డెల్టా టీ ఎన్ డెల్టా టీ పోయినాయా? మిగిలింది ఏంటి? సివి సిపి ఆర్. సివి అంటే 5r/2, సిపి అంటే 7r/2, ఒకటేమో ఆర్, కిందనేమో 2 ఉన్నది. సో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 చేస్తున్నా. ఈ కింద 2లు అన్నీ ఎగిరిపోయినాయి, పైన ఉన్న ఆర్లు ఎగిరిపోయినాయి. ఏమొచ్చింది? 5:7:2. 5:7:2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఏ రిజిడ్ డయాటమిక్ ఐడియల్ గ్యాస్ అండర్గోస్ ఎన్ అడియాబాటిక్ ప్రాసెస్ ఎట్ రూమ్ టెంపరేచర్ అంట. ద రిలేషన్ బిట్వీన్ ద టెంపరేచర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఓకే, టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇది ఇచ్చిండు నాన్న. ఓకే, దెన్ ఎక్స్ వాల్యూ ఏంటి? ఇక్కడ ఏంటి? డై అటామిక్ ఐడియల్ గ్యాస్. డై అటామిక్ అన్నాడు కదా, అంతేనా? ఫార్మ్ ఏంది నాన్న డై అటామిక్కి? ఎఫ్ వాల్యూ ఏమొస్తుంది? 5 కదా. గామా వాల్యూ 1+2/f, 1+2/5 ఎంత వస్తుంది? 7/5 గామా వాల్యూ కదా. ఇక్కడ అడియాబాటిక్ ప్రాసెస్ అన్నాడు కదా. అడియాబాటిక్ ప్రాసెస్లో టెంపరేచర్కి వాల్యూమ్కి రిలేషన్షిప్ ఏంది? టెంపరేచర్కి వాల్యూమ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఓకే, సో టీవీ పవర్ గామా. ఓకే, టీవీ పవర్ గామా -1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, అంతేనా కదా. టీవీ పవర్ గామా -1 ఈక్వల్ టు కాన్స్టెంట్. చలో, ఇప్పుడు ఇగో ఇవి రెండైతే సేమే ఉన్నాయి కదా. ఇగో టీవీ పవర్ ఎక్స్ ఈక్వల్ టు టీవీ పవర్ గామా -1 టీటీ పోయింది అంటే ఇగో మొత్తానికైతే ఎక్స్ ఈక్వల్ టు గామా -1 వచ్చింది. గామా వాల్యూ ఎంత? 7/5. 7/5 -1 ఎంత? 2/5 ఉందా? 2/5 ఉంది. ఓకే, ఇది 1/5 అనుకోండి. ఓకే, 2/5 ఇస్ ద ఫైనల్ ఆన్సర్ అన్న. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బేడా. సో క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికీ నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఏం లేదు, మంచిగా హార్డ్ వర్క్ చేయండి. ఓకే, నేను ఇచ్చిన ఫార్ములాస్ అన్నీ లర్న్ చేసుకోండి. ఓకే, న్యూమరికల్ పక్కా అంటే పక్కా సాల్వ్ అవుతాయి నాన్న. ఓకేనా, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.